వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఈ రోజు సబ్జెక్టు నేను చెప్పినట్టు కొద్ది గంభీరంగా ఉండడం వల్ల ఒక రకమైన అనుభూతి కలుగుతుందనేసి నా నమ్మకం. సో డైరెక్ట్ గా ఫస్ట్ మనం ఎప్పుడు చూసేట్టు నిన్న మనం విశ్వరూప దర్శన యోగం, నిన్న విశ్వరూప దర్శనం భక్తి యోగం కదా, సారీ అక్కడ అది వేరే ఉంది, తప్పు చేశాను. సో భక్తి యోగంలో మనం ఏమి మాట్లాడుకున్నాము, భక్తి అంటే ఎంత అత్యుత్తమైనది అనేది దాని గురించి మనం తెలుసుకున్నాము. రెండోది భక్తి యొక్క ప్రగతికి ఆ దశలు ఎన్ని ఉంటాయి అనేది అది కూడా నిన్న మనం చర్చించుకున్నాము. మూడోది కృష్ణ భగవానుడికి నచ్చే గుణాలు ఏమిటి, మనం ఎలా ఉంటే కృష్ణ పరమాత్ముడికి ఎంత ఇష్టం అనేది అర్జునుడికి ఆయన వివరంగా చెప్పారు. మొత్తానికి భక్తి గురించి ఒక PhD లెవెల్లోకి వెళ్ళారు ఆయన. అది నిన్న మనం చేసింది. కానీ నిన్నటి దాకా ప్రశాంతంగా మనం మాట్లాడుకున్నాము, ఎంతో సంతోషంగా ఉండింది. ఈరోజు కొద్దిగా ఆయన షేక్ చేస్తారు అన్నమాట మనల్ని. దేని గురించి, PhDకి పైన పోస్ట్ డాక్టరల్ లెవెల్లో మాట్లాడతారు. ఆయన మా అర్జునుడికి ఇచ్చిన విజ్ఞానంలో ఇంకా ఆయన తప్పేం లేదు, పాపం ఆయన గమ్మనే ఉంటారు. ఈ మన అర్జునుడు మన కోసం అనేసి కొద్దిగా ఇంకొక డెప్త్కి వెళ్తాడు, ఇంకా కావాలా అనేసి విపరీతమైన సందేహాలు అడుగుతాడు అనమాట. సో ఈ 13వ అధ్యాయంలో మొత్తం కలిపి 35 శ్లోకాలు ఉంటాయి. ఈరోజు మీ అదృష్టం ఏంటంటే నేను శ్లోకాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు ఈరోజు ఒక్కరోజు. ఎందుకు అంటే నేను చెప్పాను కదండి, మళ్ళీ ఈరోజు కొద్దిగా ఒక రకంగా ఉంటుంది సబ్జెక్ట్. అంత ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి శ్లోకాలలోకి నేను వెళ్ళలేదు, ఈ దాంట్లో చెప్పే టైం లేదు నాకు, రోజు లేట్ అవుతుంది పాపం, మిమ్మల్ని లేటుగా కూర్చోబెడుతున్నాను. కాబట్టి ఈరోజు కేవలం సబ్జెక్ట్ మాత్రం ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చెప్పేదానికి ప్రయత్నిస్తాను. సో ఆ 5 విభాలుగా సెక్షన్స్ గా డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చి అర్జునుడు కొన్ని తెలివైన ప్రశ్నలు అడుగుతాడు. 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం దాకా ఆయన విషయాలు అడుగుతాడు. రెండోది 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఎన్నో చెప్పాడు, దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఒక రాయిని తీసుకుని వచ్చి ఏదైనా ఒక గట్టి పదార్థం మీద వేసామనుకోండి, టింగని ఎగిరి వెళ్ళిపోతుంది. ఒక బంతిలాగా, బంతి వేస్తే ఎగురుతుంది, వెళ్ళిపోతుంది. అదేంటి అంటే మన దేవుడు మన మీద బంతి వేసాడు అనుకోండి, మనం స్టిఫ్గా నిలబడేలా నిల్చుంటే అది పని మీద పడుతుంది, వెళ్ళిపోతుంది. అలా కాకుండా బంకమట్టిలో వేసామనుకోండి ఒక రాయిని, గట్టిగా అతుక్కుంటుంది. ఇప్పుడు ఆయన అర్జునుడు ఎలా అడుగుతున్నా అంటే, ఓకే ఇంత జ్ఞానం ఇచ్చావు, నాది చిన్న బుర్ర, ఎలాగా దాన్ని ఎలా నేను పొందాలి, ఇంకా అలాంటి సందేహాలన్నీ అడిగారనమాట. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది సినిమా, ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ గురించి కృష్ణ పరమాత్ముడు చాలా వివరంగా వర్ణిస్తారు. మనం 2వ అధ్యాయంలో మాట్లాడుకున్నాము ఆత్మ, తర్వాత స్థూల శరీరము, ఇదంతా మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు ఆత్మ గురించి, ఆ స్థూల శరీరం గురించి ఇంకొద్దిగా డీటెయిల్డ్గా మనకి జ్ఞానాన్ని ఇస్తారనమాట. నెక్స్ట్ అనుభవించేవాడు ఎవడు ఆఖరికి అనే సబ్జెక్ట్ మీద కొద్దిగా ఆయన చెప్తారు. మనకి ఆఖరికి అర్థమవుతుంది ఎవరు అనుభవిస్తున్నాం, మనమా ఆయన అనేసి. లాస్ట్లో జ్ఞాన చక్షు అంటే భగవద్గీతలో లోచూపు. లోచూపు అంటే ఏం తెలుసా అండి, మనం చూసేది పై చూపు, అంటే పైన ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నాం. ఏదైనా మనం చూసేదంతా భౌతిక ప్రపంచం. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడు, అది ఏంటి అనేది ఆయన చెప్తారనమాట. ఇదండి ఈరోజు సబ్జెక్ట్. నేను చెప్పాను కదండి, కొద్దిగా సబ్జెక్ట్ టైటిల్సే కొద్ది గంభీరంగా ఉన్నాయి కదా, అంత కామెడీగాను అంత సరదాగాను ఉండదు. కాబట్టి కొద్ది సీరియస్గా ఉంటుంది. కానీ భగవద్గీత నాలెడ్జ్
కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి. నాకు చేతనైనంత వరకు నేను సులువుగా మీకు అర్థమయ్యేదానికి నేను ట్రై చేస్తాను. సో అర్జునుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడంటే, పరమాత్మ కృష్ణ, ఈ ప్రకృతి ఏంది, ఆ ప్రకృతిలో ఈ యొక్క దేహం ఏంది, ఆ దేహంలో నేనెవరిని, నేనేం చేస్తున్నాను, ఇంతకీ నీవెవరు, ఆ దాంట్లో ఉండే నేనెవరు, మన ఇద్దరికి ఆ సంబంధం ఉండడం వల్ల ఎవరు ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వా నేనా? అసలు ఈ జ్ఞానం అనేది ఈ దేహానికి సంబంధించిందా, ఈ ఆత్మకు సంబంధించిందా? ఇలాంటి చాలా తెలివైన క్వశ్చన్స్, తెలివైన సందేహాలు అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం దాకా. నేను చెప్పాను కదండి, శ్లోకాలు ఈరోజు నేను పెట్టుకోదలుచుకోలేదని. ఎందుకంటే ఒక 2-3 దశలు వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆ సబ్జెక్టు ఒకలాగా వెళుతుంది. ఎందుకంటే నేను గరుడ పురాణం నుంచి కొన్ని చెప్పాల్సి వస్తుంది. అందుకనే దానికి కొద్ది టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు శ్లోకాలంతా నేను చెప్పలేదు. సో ఇప్పుడు అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి 6 ఉన్నాయి మేజర్గా. 1, ఈ దేహం స్థూల శరీరం అంటే ఏంటి? నెక్స్ట్, ఈ స్థూల శరీరాన్ని తెలుసుకునేవాడు ఎవడు, లోపలుండే ఆ మనిషి. ఈ స్థూల శరీరానికి ఆ సూక్ష్మ శరీరానికి మధ్యలో దానికి సంబంధించిన జ్ఞానం అంటే ఏంటి, ఏం తెలుసుకోవాలి, ఇంకా దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఈ స్థూల శరీరానికి బయట ఉండే బ్రహ్మాండానికి, దీన్ని యాక్చువల్గా ఇంకో రకంగా కూడా పిలుస్తారు. బయట దాన్ని బ్రహ్మాండం అంటే, దీన్ని పిండాండం అంటారు. సో దీని రెండింటికి ఏంటి, ఎవరు ఆనందిస్తున్నారు ఇదంతా? ఆఖరికి ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగారు ఆయన కృష్ణ పరమాత్మని. దానికి ఆయన చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడంటే, అర్జున, నేను నీకు సులువుగా అర్థమయ్యేట్టు చెప్తాను. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి రాజ్యం ఉంటుంది. రాజ్యానికి రాజు ఉంటాడు. ఆ రాజ్యంలో కొన్ని పొలాలు ఉంటాయి కదా, పొలాలు, స్థలాలు, ఏదో ఒకటి ప్లాట్స్. ఆ పొలాలని దున్నేవాడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు మీకు గుర్తుందా అండి, మనం కొద్ది రోజుల ముందు మన దేహాన్ని రెండిటితో పోల్చాం. ఏదైతే చెప్పండి? ఒకటి వచ్చి 7 ద్వారాలు ఉండే నగరంలాగా పోల్చాం. రెండోది ఏంటి మనం పోల్చింది? గుర్రము, రథంతో పోల్చాం. ఈ రోజు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఈ సబ్జెక్ట్కి సంబంధించి వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, వేరే ఉదాహరణ చెప్తున్నాడు. ఎలాగా? మన దేహం ఒక పొలము లాంటిది. ఆ పొలాన్ని దున్నేదానికి నాగలి కావాలి, ఒక రైతు కావాలి. ఆ రైతే లోపల ఉండే ఒక రైతు ఉన్నాడు. సో ఇది పొలము, లోపల రైతు. ఆ రైతు దున్నుతాడు. ఇప్పుడు ఆ దున్నేది సరిగ్గా గనక దున్నితే మంచి పంటలు వస్తాయి, అంతే కదండి? ఆ రైతుకి, ఆ పొలానికి సరిగ్గా గనక దున్నితే అంటే అర్థమైంది, దానికి నీళ్లు కావాలి, ఎరువులు కావాలి, సరైన నాణ్యమైన విత్తనాలు కావాలి, ఇదన్నీ కావాలి. ఇదంతా ఆ లోపల ఉండేవాడికి డబ్బులు లేవు దీనికి పోషించేదానికి. ఇది ఎవరు ఇవ్వాలి, ఎక్కడి నుంచి రావాలి, దీనికి ఈ పొలానికి విత్తనం వేయాలంటే, అంటే పోషించాలంటే ఎవరు ఇవ్వాలి? ఇంకొక పరమాత్మ ఇవ్వాలి, అంటే రాజు ఇవ్వాలి. ఆ రాజు ఆ యొక్క ఇతనికి, రైతుకి అన్ని సమకూరిస్తే ఈ యొక్క పొలాన్ని ఇచ్చేస్తాడు. అంటే ఏమని అర్థం అంటే మీకు తెలిసింది కదా, ఈ పొలము ఒక దేహం, ఈ దేహాన్ని చూసుకునే బాధ్యత వీడిది. వీడికి, ఈ పొలానికి, దీనికి అన్నిటికీ అన్ని సమకూర్చేది ఈ యొక్క ప్రకృతి. ఈ ప్రకృతికి అన్నిటికీ రాజు, దీని అన్నిటికీ, ఇలాంటి పొలాలన్నిటికీ రాజు ఆ పెద్ద రాజు. ఆ రాజు సూపర్ సోల్ అంటే పరమాత్మ, ఆత్మ పరమాత్మ. అర్థమైంది కదండి? సో ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క శరీరాన్ని, మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క శరీరాన్ని
సరి అయిన ఆధ్యాత్మికంగా మనం గనక వాడుకుంటే ఈ ల్యాండ్, ఈ భూమి ఉంది చూశారు, బ్రహ్మాండమైన పంటల్ని పండుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, బ్రహ్మాండంగా పండుతుంది, చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదా గంజాయి మొక్కలు వస్తాయి, ఇంకేమేమో వస్తాయి, పిచ్చి మొక్కలు వస్తాయి, ముళ్ళ మొక్కలు వస్తాయి, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడు విచిత్రంగా పెంచకూడదు. ఎలాగా? ఇది ఇది ఇలాంటిదన్నీ పెట్టి పోషించకూడదు. దానికి సరి అయిన ఎరువు వేస్తేనే ఆ పంటలు బాగా పండు. ఆ సరైన ఎరువు అనేది ఏంది? మనం తినే ఆహారమే అనుకోండి, మనం అది కూడా మాట్లాడుకున్నాం. సరి అయిన ఆహారం, సాత్వికమైన ఆహారం. రేపు వస్తుందండి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, గుణాల గురించి మాట్లాడతారు. చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు మొదలుకొని అందరూ లైక్ చేస్తారు, ఎందుకంటే దాంట్లో ఉదాహరణలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది ఆయన చెప్పింది, అర్థమైంది అనుకుంటా మీకు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, ఇప్పటికే మీకు బాగా అర్థమైంది, మీరు పెద్దలు, మీకే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే, మనం అద్దెకు ఉంటుండే వాళ్ళం, మనకు ఒక ఇల్లు కావాలి, ఇంటికి వెళ్ళాం, ఆ ఇల్లు ఇంకొక ఓనర్ది. సో ఇక్కడ ఏంది, ఆ ఓనర్ అనేవాడు పరమాత్మ, ఆ ఇల్లు మనది, అద్దెకి తీసుకుంటున్నాం, అంటే దేహం. ఆ దేహంలో మనం అద్దెకి దిగుతున్నాం, ఎవరు? ఆత్మ. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత సింపుల్ ఎగ్జాంపుల్, ఇది పోయి ఏంటంటే పెద్ద, దీంట్లో ఏముంది రహస్యం? ఏముందండి? ఏమి లేదు. ఏంటంటే ఆ హౌస్ ఓనర్ కనుక కోపం వచ్చింది అనుకోండి, అయిపో ఖాళీ చేయి అంటాడు, ఇతన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటాడు కోపం వస్తుంది, అంతే కదా. లేదంటే ఆయన పెట్టిన నియమాలు గనక, రాత్రి 9 అయిన తర్వాత లైట్ వేయకూడదు, ఊరికే చప్పుడు చేయకూడదు, మిద్ది మీద వచ్చి డబా శబ్దాలు చేయకూడదు, ఇంటిని మేకులేసి పట్టకూడదు, ఇలాంటి నియమాలన్నీ పెడతారు కదండి. అలానే భగవంతుడు కూడా మనకి కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాల చిట్ట ఎక్కడుంటుంది? వేదాలు, మన పురాణాల్లో చెప్పుకుంటుంది అన్ని క్లియర్. ఈ దేహం ఎలా చూసుకోవాలి, ఈ దేహంతో మనం ఎలాంటి పనులు చేయాలి, ఆత్మని ఎలాగ మనం శుద్ధి చేసుకోవాలి. స్నానం చేస్తే ఈ దేహం స్నానం ఇదవుతుంది, మరి ఆత్మశుద్ధి కావాలంటే మీకు తెలుసులేండి, ఎందుకు నేను చెప్పడం, ఆచమనం చేస్తాం, అంతే, ఇంకేం లేదు. తర్వాత భక్తి, అది వేరే విషయం. సో ఇక్కడ ఈ దేహానికి ఈ ఆత్మకి ఈ దేహం అనేది కేవలం ఇది కాదు, పర్మనెంట్ కాదు, టెంపరీ, శాశ్వతం కాదు. ఎప్పుడైనా హౌస్ ఓనర్ వచ్చి వెళ్ళిపోమని చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? దీని గురించి నేను చాలా రోజుల క్రితం ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. ఒక తోటమాలి, ఒక సెక్యూరిటీ గార్డు, వాళ్ళ ఓనర్ ఊరికి వెళ్తాడు, మీకు చెప్పున్నాను, మీకు గుర్తుందో లేదు. దీన్ని ఇంకొక రకంగా చెప్తాను. ఇక్కడ నేను చెప్పాను కదండి, ఈ యొక్క టెనెంట్ అంటే బాడుకుండే అతను కనుక ఆ ఇంటిని సరిగ్గా కాపాడకుండా ఉంటే, ఇక్కడ కాపాడకుండా ఉంటే అంటే అర్థం ఏంటంటే, ఈ దేహాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో, ఈ ఉపాధిని ఎలాగ ఉపయోగించకుండా ఉంటే బాగుండదో అలా కనుక ఉంటే ఆ హౌస్ ఓనర్ ఇంకా చాలా రెవెన్యూ తీసేస్తా ఉంటారు. ఉదాహరణకి ఎవరు? రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంకెవరో దుర్యోధనుడు, వీళ్ళందరూ ఆ ఉపాధిని సరిగ్గా ఉపయోగించలేదు. మన తలనొప్పి ఏంటంటే అండి, జంతువులకి మనకి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, ఈ దేహంతో పాటు మనకి ఇంకోటి ఇది కూడా ఇచ్చాడు, ఈ కోతిని, దీన్ని, అన్నిటినీ ఇచ్చాడు మనకి. అది వచ్చిన ప్రాబ్లం. అదే మీకు గుర్తుందో, మీకు తెలుసో తెలియదు, మీకు తెలిసే ఉంటుంది, జంతువు ధర్మం చాలా సింపుల్. ఆకలేస్తే దానికి ఎదురుగా ఉండేదాన్ని చంపేస్తుంది, చంపి దాన్ని తింటుంది, తినేసి బొజ్జు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ చంపేస్తుంది, మళ్ళీ తింటుంది. దానికి అంతే ధర్మం. ఆకలేసినా లేకపోతే కోపం వచ్చినా అరుస్తుంది, కరుస్తుంది. జంతు ధర్మం. దానికి వేరే ధర్మం లేదు. పగలైనా రాత్రైనా, రాత్రి ఆకలేస్తే కొరికి తినేస్తుంది, ఏదైనా దొరికి తినేస్తుంది. కానీ ఈ మనిషి జీవితానికి, మనిషి శరీరానికి అలాంటి ధర్మం లేదండోయ్. నిరంతరం ధర్మం మారుతూనే ఉంటుంది, కాలానికి తగ్గట్టు మారుతుంది, క్షేత్రానికి తగ్గట్టు మారుతుంది, దీనికి తగ్గట్టు మారుతుంది. అంటే ఆడవాళ్ళకి ఒక ధర్మం ఉంటుంది, మగవాళ్ళకి ఒక ధర్మం ఉంటుంది.
వర్ణాలు బట్టి ధర్మం ఉంటుంది, అది మనం మాట్లాడుకున్నాం. గృహస్థుడికి ఒక ధర్మం, వీడికి బ్రహ్మచారికి ఒక ధర్మం, వానప్రస్థుడికి ఒక ధర్మం, సన్యాసికి ఒక ధర్మం, వానాకాలంలో ఒక ధర్మం, ఎండాకాలంలో ఒక ధర్మం. ఏంటి? వానాకాలంలో చలి నీళ్లతో మనం స్నానం చేయలేం, కొద్దిగా వెచ్చగా చేయొచ్చు. రెండోది, ఒకవేళ అంత క్లిష్టమైన పరిస్థితిలో చాలా చెల్లిస్తుంది, చేయకపోక ఇంకా టైం అయిపోతుంది, సంధ్యావనం చేసుకోవాలంటే విభూది నెత్తి మీద చెల్లుకొని సంధ్యావనం చేసేయవచ్చు. అది ఒక ధర్మం. ఒక మనిషి ఒక ట్రైన్లో వెళ్తున్నాడు అనుకోండి ఉదాహరణకి, అక్కడ వెళుతున్న మనిషికి సడన్ గా సంధ్యావందనం చేసే టైం వచ్చేసింది, లేదు అది వదిలేసేయండి. ఆ మనిషికి చాలా ఆకలిస్తుంది, ఇంకేం చేయాలో తెలియదు. పక్క బ్రాహ్మణుడు, వేరే మాంసం లాంటిదంతా పాపం తినడు, ఆకలిస్తుంది. అప్పుడు ఏం చేశాడు? దిగి చూశాడు, ఏముందా అని. ట్రైన్ ఆగినప్పుడు ఏమీ దొరకలేదు పాపం. రాత్రి ఒక దూరంగా ఒక గుర్రం కట్టి ఉంది, ఆ గుర్రానికి ముందు కొన్ని ఉలవలు నీళ్లు పెట్టుంది. ఆ ఉలవలు తీసుకొని తినేసి ఆ నీళ్లు తాగేసి వచ్చాడు. ఆ రాత్రి కూడా తినొచ్చా అండి? ధర్మం కాదు. సూర్యాస్తమం అయిన తర్వాత ఏమీ తినకూడదు, కానీ ఆకలేస్తే తినొచ్చు, ధర్మం, ఏం తప్పులేదు. సో ధర్మం అనేది మన కోసం పెట్టారు పాపం. ధర్మం అనే నియమాలు కొన్ని ఇదంతా కూడా మన కోసం పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ధర్మాన్ని ఆ ప్రభువు, ఆ భగవంతుడు మనకి ఎలా పెట్టాడో మనుషుడికి, అది మనం పాటించాలి. మళ్ళీ ధర్మం అంటే చాలా కాంప్లెక్స్, చాలా కష్టమైంది, మనకు అర్థం కాదు, ఏం లేదండి. ధర్మం చర సత్యం వద, ఇదే మొత్తం మనకి చెప్పేది. అంటే అర్థం ఏంటంటే ధర్మాన్ని పాటించాలి మనం. ఎలాగా? దానికి కూడా కొన్ని రెండో టెక్నిక్స్ ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. ఒకడిని నొప్పించకూడదు, నొప్పించేట్టు మాట్లాడకూడదు, అది ధర్మం. రెండోది, భగవంతుడు మనకి ఏం చెప్పాడో దాన్ని మనం పాటించాలి. భగవంతుడికి ఎలా సంతోషంగా ఉంటే అలా పాటించాలి. ఇక్కడ నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తానండి, తప్పదు చెప్పాల్సిందే. ఏంటంటే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముందు వాళ్ళ కూతుర్ని తిట్టాడు బాగా. ఏంటి ఇల్లానే పెట్టుకునేది, సరిగా పెట్టుకోలేవా, ఇలా అంతా ఏదో తిట్టాడు. పాపం బొగ్గ మూత పెట్టుకొని కూర్చుంది ఆ అమ్మాయి. సరే, కొద్దిసేపు అయిన తర్వాత అన్ని రెడీ అయింది, ఆ ఆఫీస్కి టైం అయింది, టక బయలుదేరి టైం అయిపోతుందని హడావుడిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుండేటప్పుడు ఆ స్కూటర్ తీసి బయలుదేరుతుంటే పాపం అమ్మాయి కూతురు చూస్తుంది, అయ్యో హెల్మెట్ మర్చిపోయాడు నాన్న అని చెప్పి, నాన్న హెల్మెట్ మర్చిపోయావు అని. అప్పుడు ఆ తండ్రికి ఏమనిపిస్తుంది? తిట్టాలనిపిస్తుందా? ఇంకా ఆ అమ్మాయి మీద ఆ కోపం అలానే ఉంటుందా? నేను ఎంత కోపగించుకున్నా కూడా నా మీద పాపం ఎంతో ప్రేమగా నాకు ఆ హెల్మెట్ తెచ్చిచ్చింది అనే ఒక ఆ అభిమానం, కనికరం ఉంటుంది కదండి. భగవంతుడు కూడా అంతే. మనం ఒకవేళ పొరపాటుగా ఆ ధర్మాన్ని మనం పాటించకూడదు. ధర్మం అంటే ఏంటి? అదే చెప్పాను కదండి, అన్ని శాస్త్రాల్లో ఉంటాయి, అన్ని మనకు తెలుసు. ఒకవేళ శాస్త్రం కనుక అర్థం కాకపోతే పెద్దలు ఎలా నడుచుకుంటున్నారో చూసి మనం అలానే నడుచుకోవడం ధర్మం, అంతే మనకి ఈజీగా. సో ఇక్కడ మనం ఒకవేళ అది కనుక పొరపాటుగా ఇదైపోయింది అనుకోండి, ఈ దేహంతో మనం చేయలేదు అనుకోండి, ఆ దేవుడు ఏం కాదు, ఇప్పుడన్నా తెలుసుకున్నామని చెయ్యి అని అంటాడు. అది సో అదే అండి. సో ఈ దేహాన్ని మనం ఎలా కాపాడాలో అలా కాపాడితే ఆ హౌస్ ఓనర్ మనల్ని జాగ్రత్తగా కాపాడుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. ఒకసారి రెంట్ ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, నడుస్తుంది అని అంటాడు. ఓకే, సో తొందరగా మనం ఆత్మకి పరమాత్మకి ఒక డిఫరెన్స్ చూస్తాం. ఆత్మ తన దేహాన్ని తానే తెలుసుకుంటుంది, అంతే. తన దేహం, ఈ ఆత్మ, ఈ దేహం, ఈ ఆత్మదే, ఆత్మ లోపల ఉంటుంది, అంతే. ఈ ఆత్మకి ఇంకో దేహంతో దాని గురించి తెలియదు, దాని లోపల ఎలా ఉంటుందో ఏంటో, ఆ కష్టాలు ఏందో నష్టాలు ఏందో ఏం అర్థం కాదు. కానీ పరమాత్మకి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి సమస్తం తెలుస్తుంటుంది. రెండోది, ఈ ఆత్మ అనేది కేవలం కో ఓనర్ లాంటి వాడు. కో ఓనర్ అంటే ఏంటంటే ఒక ఓనర్ ఆల్రెడీ ఉంటాడు, అది కాకుండా ఇంకొక ఓనర్, అంతే. ఏంది? టెంపరీ ఓనర్. ఆ పరమాత్మ అనేది సుప్రీం ఓనర్, ఇంక దానిపైన ఏం లేదు. అంటే కొందరు ఉంటారు చూడండి, ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటారు, బలవంతంగా ఆత్మని బయటికి తీసుకుని పంపించేస్తారు కదా. ఆత్మహత్య అంటే అదే కదండి, ఆ ప్రాణాన్ని బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి పిచ్చి పని చేస్తారు.
కానీ భగవంతుడు అలా లేదు. ఎవరెవరికి ఎలాగ తీయాలో, ఎలా చూడాలో, ఎప్పుడెప్పుడు భగవంతుడు ఎలా నిర్ణయం చేశాడో పరమేశ్వరుడు, ఎప్పుడు ఎన్ని శ్వాసలు ఉండాలో పుట్టినప్పుడే రాసేసి ఉంటాడు. దాని తగ్గట్టు వస్తుంది. ఆయన అన్ని సూపర్ ఇది, ఆయన ఓనర్, ఆయన సెకండరీ ప్రొపరేటర్ కాదు, ఆయన ప్రైమరీ సుప్రీం. లాస్ట్ది ఈ ఆత్మ అనేది, ఆత్మ ఈ శరీరంలో ఉంటే కనపడుతుంది, అంతే కదండి. మనమే కనబడుతున్నాం, మీరు కనబడుతున్నారు, మనందరం కనబడుతున్నాం. మన 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 ఇది మన వినికిడి, మన యొక్క ఉనికి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నేను వస్తున్నాను అంటే మా ఆఫీస్లో అందరికీ తెలుస్తుంది. కానీ పరమాత్మ వస్తుండేది, వెళుతుండేది ఏమీ తెలియదు. ఎందుకంటే అది ఒక పెద్ద జ్యోతి. ఆ జ్యోతి మన కంటికి కనపడదు, ఈ నేత్రాలకి, ఈ యొక్క భౌతిక శరీరానికి కనపడదు. అది అలానే ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట ఈ రెండింటికి, ఆత్మకి పరమాత్మకి. సో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, సో 3 తెలుసుకోవాలి మనం. ఆ 3 ఏంది? ఆత్మ, దేహం, పరమాత్మ. ఈ 3 గురించి సిలబస్ ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటాడో దానినే జ్ఞానం అంటారు. MBA చదివితే అది పెద్ద జ్ఞానం కాదు, ఎవడన్నా చదువుతాడు. CA ఎవరన్నా చదువుతారు, ఏదన్నా ఎవరన్నా చదువుతారు. కానీ ఈ జ్ఞానం అనేది అంత తొందరగా రాదు. కృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు, ఇది రాదు. ఎందుకు రాదు చెప్పండి? సారీ, ఎందుకు రాదంటే, ఈ జ్ఞానం అర్థం అవ్వాలంటే 2 క్వాలిటీస్ కావాలండి. ఒకటి, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటేనే ఫస్ట్ క్వాలిఫికేషన్, అర్హత. ఉన్నాడు అని తెలుసుకుంటేనే ఈ జ్ఞానం మనకి బాగా, ఇప్పుడు నేను మాట్లాడేది ఇంకా ఇప్పుడు వస్తుంది, చెప్పాను కదండి కొద్ది గంభీరంగా ఉంటుందనేసి. ఇప్పుడు నేను చెప్పబోయేది కృష్ణ పరమాత్ముడు కాదు, విష్ణువు గరుడకు చెప్పాడు, అది చెప్తాను ఇప్పుడు. అదంతా అర్థం అవ్వాలంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈ ఆత్మ అనేది ఉంది అనే నమ్మకం కలగాలి. రెండోది, వినయంగా అర్థం చేసుకునే ఒక మనసు కావాలి. మొదటి 2 రోజులు ఉండి తర్వాత నాకు బోర్ కొడుతుంది అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఏదైనా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఉంటే వస్తానండి అని చెప్పారనుకోండి, ఒక అధ్యాయానికి ఇంకో అధ్యాయానికి ఆ లింక్ కట్ అయిపోతుంది, అర్థం కాదు. ఇప్పుడు చూడండి, మనం ఆత్మ పరమాత్మ మాట్లాడితే మీకు అన్ని 2వ చాప్టర్లో నుంచి మనం మాట్లాడాం, గుర్తుంది కదా. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా మనం. లోపల ఆత్మ, ఇప్పుడు అదంతా మీకు ఒక్కసారి గుర్తొస్తుంది. అందుకే ఒకదానికి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాను, ఈ 3 కలిస్తేనే జ్ఞానము. జ్ఞానయోగంలో మనం కొన్ని మాట్లాడుకున్నాం దీనికి సంబంధించింది. ఇప్పుడు ఆయన డెప్త్కి వెళ్తున్నాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఈ 3. ఎందుకు MBA ఎందుకు జ్ఞానం కాదు? CAలు ICWAలు ఎందుకు జ్ఞానం కాదు? ఇంజనీరింగ్ ఎందుకు జ్ఞానం కాదు? ఇది మాత్రం ఎందుకు జ్ఞానం అన్నాడు పరమాత్మ? ఎందుకు అదేమంటారు దాన్ని, విజ్ఞాన శాస్త్రం ఎందుకు జ్ఞానం కాదన్నాడు? గణిత శాస్త్రం ఎందుకు జ్ఞానం అన్నాడు? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే, మీరు ప్రపంచంలో ఉండే ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, ఈ యొక్క లోపల ఉన్నాడే అతను కనిపెట్టింది, అతను నేర్చుకుంది, ఇంట్రొడ్యూస్ చేసింది. అది కూడా ఏంటి, ఉన్నదాన్ని, ఏం కొత్తగా ఏం పెద్ద కనిపెట్టలేదు, అతను ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నదాన్ని జ్ఞానం తెలుసుకున్నాడు, డిస్కవర్ చేశాడు. కానీ దీన్ని కనిపెట్టాడా? డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఏమన్నా మనం తీసుకున్న ఆహారం ఎక్కడికి వెళ్తుందంటే ఒక కెమెరాలో ఎక్స్రేలో పెట్టి ఏమన్నా చెప్తాడేమో, కానీ ఆ లీవర్ ఎలా తయారయ్యింది, ఇది అదేమంటారు కిడ్నీలు ఎలా తయారైంది, ఇదంతా ఆయనకే తెలియదు. ఎలా తయారవుతుందో, ఆ పులి కడుపున పులి పిల్లే ఎందుకు పుట్టాలి, పిల్లి పిల్ల ఎందుకు పుట్టకూడదు తెలియదు. దానికంతా సైన్స్ చెప్పలేదు, ఏ జ్ఞానం చెప్పదు.
కానీ ఈ జ్ఞానం చెప్తుంది ముందు యుగంలో కర్ణుడు అది వాలిగా ఉండేవాడు, ఇప్పుడు అర్జునుడయ్యాడు. ఏందో అది మాత్రం చెప్పింది. ఎవడు ఏది చెప్పింది? అదే జ్ఞానం అండి. ఈ జ్ఞానం చెప్తుంది. అది ఎప్పుడు? ఈ యొక్క ఆత్మ, ఈ దేహము, ఈ యొక్క మనస్సు, ఆ పరమాత్మ, ఇది కనుక బాగా అర్థమైతే ఇది జ్ఞానము. అదంతా సెకండరీ. అర్థమైంది కదండి? సో ఇప్పటిదాకా మనం థియరీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్లోకి దిగుతాం. సరేనా? ఈ యొక్క జ్ఞానాన్ని ఎలాగ తెలుసుకోవాలి నేను చెప్పాను. దీనికి ఆన్సర్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. జ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చుంటే రాదు, యూనివర్సిటీలకి డిప్లొమాలకి ఆన్లైన్ కోర్సులకి కడితే రాదు. ఎవరి దగ్గర పోయి సార్ నాకు కొద్దిగా జ్ఞానం చెప్పండి సార్ అని అంటే ఆయన చెప్పేది కాదు. మరి ఎలాగ వస్తుంది? ఎలా వస్తుంది? నంబర్ 1, భగవంతుడు అనే ఉన్నాడు, అలాంటి ఉనికి ఉంది. ఆత్మ అనేది లోపల ఉంది, ఒక చిన్ని లైట్ ఉంది. ఈ చిన్ని లైట్ పెద్ద లైట్తో సంబంధం ఉంది. ఈ సృష్టి అంతా మన చేతుల్లో లేదు, మనం సృష్టించింది కాదు, పరమాత్మ సృష్టించింది. ఈ దేహం అనేది టెంపరరీ. ఇలాంటి ఫౌండేషన్, ఎలిమెంటరీ క్వాలిఫికేషన్, అర్హత ఇది గనక తెలిస్తే, నమ్మకం ఉంటే, వాళ్ళు చెప్పేది మనం కాస్త వింటే, ఆ వినే ఓపిక ఉంటే, అప్పుడు ఈ జ్ఞానం అనేది ఖచ్చితంగా వస్తుంది. అది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, గ్యారెంటీ మీకు తగులుతారు. నిన్న కూడా చెప్పాను, మీకు ఆ జిజ్ఞాసు, ఆ యొక్క ఇది రావాల, లోపల ఆశ రావాల. అరే ఏంటి 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 ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. అర్జునుడు అల్లనే కదండి. మరి కృష్ణ పరమాత్ముడు ఎంతో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదంటే ఆ జిజ్ఞాస రాలేదు వాళ్ళకి తెలుసు. కానీ ఆ ఒక్క చిన్న క్వాలిఫికేషన్ మిస్ అయిపోయారు వాళ్ళు. ఇక్కడికి వచ్చింది. అతని అదృష్టం ఏంటంటే ఫస్ట్ బాణాలన్నీ పడేసి నేను యుద్ధం చేయను పో అన్నప్పుడు, ఇంకా అతను స్నేహితుడు, అతను ఇది బంధువు అనేసి స్టార్ట్ చేశాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? అతను స్టార్ట్ చేసే పద్ధతి విని పక్క వాళ్ళందరూ అతను ఒక జ్ఞాని, అతను పరమాత్ముడు అని చెప్పేది విని, అప్పుడు అతని కాళ్ళ మీద పడి సరెండర్ అయ్యి శరణాగతి చేసినప్పుడు కృష్ణ పరమాత్మ ఇదంతా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఈ రోజు అతను యాక్చువల్ జ్ఞానం గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ జ్ఞానం ఎలా వస్తుంది అనేది నేను తొందరగా చెప్తాను. ఇక్కడ నాకు ఇది ముఖ్యం కాదు, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిన విషయం. ఏమంటున్నారంటే పరమాత్మ, అదే నేను చెప్పిందే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఆయన అక్కడ చెప్పారు. నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి ఇక్కడ నేను పెద్ద టైం తీసుకోను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మీ యొక్క గోల్ ఏంటి, మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు ఏంటి, ఎంబీఏ చదివితే ఏం చేస్తారు అని అడుగుతారు ఫస్ట్ రోజే. మీరు యూనివర్సిటీలో ఎంబీఏ కట్టినప్పుడు అలాంటి చదువులు ఏదైనా కూడా, టెక్నాలజీ కానీ ఏదైనా చదివినప్పుడు మీరు ఏం చేయాలి, ఏమవ్వాలనుకుంటున్నారు? అక్కడ పోయి నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి అని ఎవరన్నా అంటారా అండి? అంటారు కదా. నేను ఎంబీఏ చదివి ఒక పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, లేదంటే ఒక పెద్ద కంపెనీలో పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటిదే అంటారు సహజంగా. కానీ మనం ఏమనుకున్నాము, ఎంబీఏ అలాంటిదంతా ఒక జ్ఞానం కాదు అనుకున్నాం. ఇది జ్ఞానం అని ఇప్పుడు తెలుసుకున్నాం. ఏది? ఈ 3: ఆత్మ, దేహం, పరమాత్మ. మరి ఇది తెలుసుకున్నప్పుడు మన గోల్ ఏంటి? ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. రెండోది, ఇది అర్థం చేసుకోవాలంటే దీనికి ఒక సరి అయిన గురువు కావాలి. మూడోది వినయం కావాలి. ఇది గనక మనం సరిగ్గా అర్థం చేసుకుని దీన్ని పాటిస్తే ప్రాక్టికల్ గా మనకి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది లైఫ్ లో ఉండదు. అన్ని విజయాలే, అన్ని రకాలుగాను విజయాలే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. ప్రాక్టికల్ అన్నాను కదండి. ఇప్పుడు నేను కొద్దిగా 2 నిమిషాలు ఇక్కడ ఆపుతున్నాను భగవద్గీతని. 2 నిమిషాలు దీన్ని గరుడ పురాణానికి వెళ్దాం ఒక్కసారి. ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి కదండి కొద్దిగా. ఒక్క నిమిషం.
ఒకసారి విష్ణు పరమాత్ముడు గరుడు మీద కూర్చొని వెళ్తూ ఉన్నారు. అప్పుడే గజేంద్ర మోక్షం అంతా అయిపోయింది. ఆ పెద్ద ఏనుగుని కాపాడి వచ్చారు, అంతా అయిపోయింది. వెళుతుంటే గరుడకి ఒక అనుమానం వచ్చింది. పరమాత్మ, 14 లోకాలనే చూస్తున్నావు, ఈ లోకాలంతా ఇలా ఉంటే ఈ భూలోకం మాత్రం ఎందుకు మనుషులు, అక్కడ మాత్రం జనన మరణ అనేది ఉంటాయి. ఈ 14 లోకాలు ఎక్కడా లేవు కదా, ఈ ఒక్క లోకంలోనే, మత్స్యలోకం అంటారు కదా మన భూమిని, ఈ ఒక్క లోకంలోనే ఎందుకు జనన మరణాలు ఉంటాయి? ఏంటి అసలు జనన మరణ అంటే? ఈ ఆత్మ ఎందుకు అలాంటి విచిత్రమైన విభూతులను తీసుకుని వెళ్తూ ఉంది? ఇలాంటి దాని మీద సందేహాలు అడిగాడు అనమాట. ఇంకా చాలా అడిగాడు. నేను మీకు 2-3 నిమిషాలు 5 నిమిషాల్లో చెప్పాను కదండి, అందుకని నేను తొందరగా చెప్తాను. ఇలా చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా అదే మహావిష్ణువు ఇలా చెప్తున్నారు అనమాట. ఒక ఆత్మ అనేది దేహంలో 9 నెలలు, 9 రోజులు, 9 గంటలు, 9 నిమిషాలు, 9 సెకండ్లు, 9 విఘడియలు, 9 ఘడియలు, 9 విఘడియలు, ఇంత టైం అయిన తర్వాత ఆ స్థూల శరీరం ఏర్పడుతుంది అమ్మ దీని కడుపులో. ఈ చిన్న పాప ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఒక ఆత్మ దాంట్లో ప్రవేశిస్తుంది. అది వెళ్ళిన తర్వాత ప్రసూతి వాయువుతో ఆ శరీరం బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ బేబీలా ఉంటుంది, తర్వాత ఒక పెద్దవాడవుతాడు, చిన్నపిల్లాడవుతాడు, తర్వాత యవ్వనం వస్తుంది, తర్వాత మధ్య దీనికి చేరుతాడు. మీకు అదంతా తెలుసు. ఆ తర్వాత పెద్ద ముసలితనం వస్తుంది. ఆ తర్వాత అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ శరీరము పుడుతుంది. శరీరం అనేది పుడుతుంది. పుట్టిన తర్వాత పెరుగుతుంది. పెరిగిన తర్వాత నిలుస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక మనిషి 5 అడుగుల 10 అంగుళాలు 6 అడుగులు ఏదో ఒక రేంజ్ దాకా పెరుగుతాడు. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెరగడు కదండి, అక్కడ నిలిచిపో, అక్కడ నుంచి మెయింటైన్ చేస్తుంది. చేసిన తర్వాత తరుగుతుంది, మెల్లగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఒక స్టేజ్ పడిపోతుంది ఈ దేహం. సో ఈ దేహం పుడుతుంది, పెరుగుతుంది, మెయింటైన్ చేస్తుంది, తరుగుతుంది, వదిలేస్తుంది. ఇదంతా చేసేది ఎవరు? లోపల ఉండే ఆత్మ. ఇదంతా అవుతుంది. సో ఆ పెరిగి మెయింటైన్ చేసేదాకా ఇతను అన్నం తింటాడు, దాన్ని పోషించేదానికి, పెరిగేదానికి. ఈ అన్నము, అందుకే మనం మాట్లాడాను, నేను ఒకసారి చెప్పాను మీకు. అన్నం అంటే మనము తినున్నది, అంటే శరీరం తినున్నది పెరిగేదానికి. ఆ తర్వాత ఆ పెరిగిన శరీరం మళ్ళీ పడిపోతుంది కదా, మనల్ని తినున్నది. అంటే అన్నం ఎంత ఎక్కువ తిని మనం పెంచుకుంటామో అది మెయింటైన్ చేసి ఆ పీక్ లెవెల్ నుంచి ఇలా కిందకి తరిగేటప్పుడు అంటే 50 ఏళ్ళ తర్వాత మనం అన్నాన్ని తగ్గించాలి, లేకపోతే అది మనల్ని తింటూ వస్తుంది. తిని 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 మనం అన్నం తిని 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 అది పడిపోయి ఒకరోజు వదిలేస్తాం. సో అందుకే ఆ 50 ఏళ్ళ దాకా శరీరం అంటాం, 50 ఏళ్ళ తర్వాత దేహం మనం మాట్లాడుతున్నాం. దేహం అంటే దహించినది. సో ఇది ఇలా జరుగుతుంది గరుడ. తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? అక్కడే ఉంటుంది. ఎందుకు? పాశం. దేని మీద? ఆ దేహం మీద. అయ్యో ఇన్ని ఏళ్ళు దాంట్లో ఉన్నానే, అయ్యో నా దేహం, అయ్యో నా ఇది, నా మనుషులు. అంటే ఇది అందరికీ కాదండి, చాలా మంది, చాలా వరకు అందరికీ ఇలానే ఉంటుంది. అందరు ఉంటారు. నేను చెప్పాను కదండి, ఇక్కడి నుంచి ఆ ఆత్మ కనుక బయటకు వెళ్తే ఇంకేం అది ఇది చూడదు, వెళ్ళిపోతుంది అంతే డైరెక్ట్. అది ఎవరికి వెళ్తుంది కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. భక్తిలో అగ్రభక్తి ఎవరైతే ఆ భక్తి, పరమాత్ముడికి ఇష్టమైన భక్తిని ఎవరు ప్రదర్శిస్తారో ఇక్కడి నుంచి. సరేనా? సరే. సో ఇప్పుడు ఈ ఆత్మ బయటకు వెళ్తుంది. బయటకు వచ్చిన తర్వాత అక్కడే తిరుగుతుంటుంది దేహం చుట్టూ. కానీ ఫస్ట్ రాగానే అక్కడ తిరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ బయటికి రావాలంటే వాళ్ళు వస్తారు కదా, మన ఫ్రెండ్స్ పాసం తీసుకొని. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే గరుడ పాసం వేసి బలవంతంగా లాగుతుంది దాన్ని.
లాగిన తర్వాత ఏమవుతుంది? ఆ ఆత్మ బయటకు వస్తుంది. ఆ ఆత్మ బయటికి రావడానికి ముందు వాళ్ళు వచ్చి ఆ పాసం చేసి లాగేటప్పుడు కొన్ని లక్షల తేళ్లు కుట్టినట్టు అనిపిస్తుంది మనకి. ఆ లాగుతున్నప్పుడు ఆ లాగే సమయానికి అతను ఆ నొప్పికి భరించలేక ఏడుస్తాడు ఓ అని. అంతేగాని భగవంతుడిని గుర్తు పెట్టుకోడు. అది గుర్తు పెట్టుకోవాలంటే ఏంటో నేను ముందే చెప్పి నేను చెప్ప. సో ఇప్పుడు ఆ ఆత్మ బయటికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ ఉన్నది వారు ఆత్మని. ఆ ఆత్మని పాశంలో పట్టుకొని లాక్కొని వెళ్తారు. ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ ఎప్పుడైనా యమలోకానికి వెళ్తారు. ఇక్కడ రెండు ఉన్నాయండి. గరుడ పురాణంలో ఏం చెప్పిందంటే, ఎవరైతే ఇక్కడి నుంచి వస్తారో డైరెక్ట్ గా ఫస్ట్ వాళ్ళు నరకలోకానికి వెళ్తారు. ఫస్ట్ నరకలోకానికి వెళ్తారు. వెళ్ళి నరకలోకంలో చూపిస్తారు. చూపిస్తారు ఆ ఆత్మకి, చూడు తప్పు చేసిన వాళ్ళకి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో ఇలా ఇది ఇస్తారు, శిక్ష వేస్తారు అని ఫస్ట్ చూపించి తర్వాత వేరే స్వర్గలోకానికి, వైకుంఠానికి, కైలాసానికి అక్కడ తీసుకుని వెళ్ళిపోతాం పర్మనెంట్. కానీ మనం తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన ఆత్మలు ఇలాంటివన్నీ ఏమవుతుందంటే ఫస్ట్ స్వర్గలోకానికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి అక్కడ చూపిస్తారు. ఏంటి, నువ్వు కనుక మంచి చేసి ఉంటే ఇక్కడ వచ్చి ఉండేవాడి. చూసారా, అనవసరంగా కిచి పనులు చేస్తారు. అక్కడ పోయి చూపించేసి అప్పుడు వాడు అయ్యో నేను ఎందుకు ఇలా తప్పు చేశానే, అయ్యో నేను ఎందుకు ఫాలో అవ్వలేదే, ధర్మాన్ని ఎందుకు నేను ఇచ్చేయలేదే అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వాడిని తీసుకుని వచ్చి నరకలోకంలో పడేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? నరకలోకంలో పడేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే మెయిన్ గేట్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీ వేయాలి. ఆహా వీడు వచ్చాడు ఎదవా అనేసి. ఆ ఎంట్రీ ఎవరు వేస్తారు? యమధర్మరాజు కొడుకు ధర్మరాజు కూర్చొని ఉంటాడు. యమపురికి 4 ద్వారాలు ఉంటాయి అంటారు. ఇంకా ఆ డెప్త్కి నేను వెళ్ళలేనండి, నేను టకటగా చెప్పాలి, టైం లేదు. సో అప్పుడు యమధర్మరాజు నోట్ చేసుకుంటాడు, ఓకే ఈ ఆత్మ వచ్చింది, శరీరం వదిలి ఇక్కడికి వచ్చింది వేసుకుంటాడు. వెంటనే ఆ భటులు ఆ ఎంట్రీ అయిపోయిన వెంటనే ప్రూఫ్ అనమాట చూసేసి వెంటనే ఆత్మని తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేస్తారు. ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడ వదిలేస్తారు ఆత్మని. ఇప్పుడు ఆత్మ ఆ శరీరం చుట్టూ తిరుగుతుంటుంది. ఇది జరిగేదానికి మన భూలోకం టైం ప్రకారం ఒక 5 విఘడియలు పడుతుంది. టప్ టప్ అని వెళ్తుంది, వస్తుంది, అంతే, దానిపైన పట్టదు. సో వచ్చిన తర్వాత ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఎందుకు తిరుగుతుంది? ఇప్పుడు మీకు ఇది కరెక్ట్, ఇది తెలుసుకోవాలి. అదే ఇది తెలుసుకోవడమే జ్ఞానము. మరి కృష్ణ పరమాత్ముడు ఎందుకు చెప్పలేదు అర్జునుడికి? ఇంత చెప్తే ఇంకా అతను యుద్ధం చేస్తాడు, భయపడి చేస్తాడు, ఇంకా అందుకని చెప్పలేదు. కానీ ఆత్మ గురించి మాట్లాడేటప్పుడు ఎందుకో నాకు చెప్పాలనిపించింది. ఆ జ్ఞానం, నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్తున్నా. గరుడ పురాణంలో ఇది ఉందన్నమాట. అంటే వచ్చిన తర్వాత ఆత్మ ఎందుకు అక్కడే తిరుగుతుంటుంది అంటే, మనము ఈ యొక్క శరీరంలో ఉండేటప్పుడు ఉన్నంత వరకు ఏం మంచి పనులు చేశాము, ఏమి వెధవ పనులు చేశాము, ఎంత మాత్రం మనం మనుషుల్ని అందరినీ మనం దగ్గర చేర్చుకున్నాము, మనం ఏం సాధించాము, ఇదంతా చూసేదానికి వదిలేస్తారు వాళ్ళు. అది కాకుండా ఆత్మగా గుర్తుపెట్టుకోండి, ఆత్మకి చావు లేదు. మీ అమ్మమ్మ దగ్గర ఉంది, అందుకని గట్టిగా మాట్లాడుతున్నాను. ఆత్మకి చావు లేదు. ఆత్మ దీనికి వేడికి కానీ, చలికి కానీ, సూర్యుడికి కానీ, వెలుతురుకి కానీ దేనికి భయపడదు. ఇంకా అలా భయపడిన ఆత్మని తీసుకొని వెళ్ళి ఏమి శిక్షిస్తారు వాళ్ళు? శిక్ష ఇవ్వరు. దానికి శిక్ష పడాలంటే దేహం కావాలి, దేహమేమో వదిలేసింది. మరి ఎలా? అందుకని గరుడ పరమాత్ముడు చెప్తున్నాడు అక్కడ వదిలేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఆత్మ మళ్ళీ శరీరం తీసుకోవాలి, తీసుకుంటేనే తీసుకొని వస్తారు మళ్ళీ నరకలోకానికి. ఎందుకంటే అనుభవించాలి కదా పనిష్మెంట్స్. ఇప్పుడు ఆ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే చనిపోయాడో వాడి యొక్క తనయుడు, కుమారుడు వాడు ఉండాలి. అందుకే అబ్బాయి ఉండాలా అంటారు. ఎందుకంటే వాడు కర్మ చేయాలి, శ్రాద్ధ కర్మ చేయాలి. శ్రాద్ధ కర్మ చేస్తే దానివల్ల ఏంటి అర్థం ఏంది? 12 నెలలు చేస్తారు వాళ్ళు, తెలుసు కదండి. 3 రోజులు ఫస్ట్ 12 రోజులు చేస్తారు. 11 రోజు చేసిన తర్వాత మంచి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ప్రతి నెల శ్రాద్ధ కర్మ చేయాలి.
ఆ కర్మ చేసినప్పుడు అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క నెల శ్రాద్ధ కర్మ, ఒక్క నెల అంటే అక్కడ ఒక్కొక్క ఇదనమాట. ఒక నెల శ్రాద్ధ కర్మ చేస్తే వాడికి ఫస్ట్ దేహం ఒక కాళ్ళు వస్తాయి, రెండో నెల చేస్తే చేతులు వస్తాయి, మూడో నెల చేస్తే ఇక్కడ దాకా శరీరం వస్తుంది. అలాగా 12 రోజులు కనుక చేస్తే ఆ 11 రోజులు, ఆ 11 నెలలు, ఈ సారీ నెలలు కాదండి, రోజులు, సారీ ఆ 11 రోజులు కనుక చేస్తే ఈ దేహం అంతా వస్తుంది. కానీ ఆ దేహం మనలాగా 5 అడుగులు 6 అడుగులు ఉండదు. ఎవరి బటన్ వేలు ఎంత ఉంటుందో ఈ హైట్ వస్తాడు వాడు. ఆత్మకి ఇంత శరీరం వస్తుంది, ఇదే శరీరమే ఈ సైజులో వస్తుంది. పూర్తిగా ఈ శరీరం ఈ సైజుకు వచ్చిన తర్వాత మంచి చేసుకొని అప్పుడు ఆశీర్వదిస్తాడు. నాయన నువ్వు నాకు అంతా చేశావు, చాలా సంతోషం, నువ్వు సంతోషంగా ఉండు అని అతన్ని, కుటుంబాన్ని, అందరినీ ఆశీర్వదించేసి ఇంకా పద లెట్ us స్టార్ట్ అనేసి మళ్ళీ భటులు వస్తారు. భటులు వచ్చి ఆ ఆత్మను తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆ ఆత్మకి శరీరం వస్తుంది. ఆ శరీరంతో అక్కడికి వెళ్ళి అతను శిక్ష అనుభవిస్తాడు. ఆ శిక్ష అనుభవించిన తర్వాత అతని కర్మ, అతని యొక్క దురితం అంటే పూర్వజన్మ సుకృతం, పాపమో పుణ్యమో, దాని మీద ఆధారపడి అతనికి ఇంకో శరీరం వస్తుంది. ఆ శరీరం పోయి ఇంకో శరీరం వచ్చేదానికి ఇంత జరుగుతుంది. ఇదంతా జరిగేదానికి ఎంత సమయం పడుతుంది తెలుసా? పురాణంలో ఉంది, గరుడ పురాణంలో ఉంది. ఎంత సమయం పడుతుంది? కేవలం ఒక్క ఆకు నుండి ఇంకో ఆకుకి ఈ పట్టు పురుగు పూచి ఉంటుంది చూడండి, దేవుని ఏమంటారు, పట్టు పురుగు, క్యాటర్పిల్లర్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ బూచి ఈ ఆకు మీద నుంచి ఆ ఆకు మీద ఇలా పెట్టి మెల్లగా శరీరం పోయి అటు పడితే ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది. అంతే, ఆ టైంలోనే అతను వెళ్ళి నరకాన్ని అంతా అనుభవించి అతను నెక్స్ట్ విభూతిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇది అవుతుంది. ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, గరుడ పురాణం చాలా పెద్దది. నేను అంత డీటెయిల్ గా వెళ్ళలేను. నేను నెక్స్ట్ భాగవతం, ఇది భారతం, ఇది భగవద్గీత అయిన తర్వాత నెక్స్ట్ నాకు మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే అది చెప్తాను. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ గరుడ పురాణం. సో అక్కడ అప్పుడు ఆ ఆత్మ ఇంకో దానికి వస్తుంది. ఇది ఆత్మ యొక్క ట్రావెల్. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క మన భౌతిక శరీరంలో, భౌతిక ప్రపంచంలో దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్నది. మనము రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాం. కూర్చొని ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కుదాం. ఆ ట్రైను హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళాలి. మనం తిరుపతికి వెళ్ళాలి. తిరుపతికి వెళ్ళే లోపల మధ్యలో ఎక్కడో ఆగుతుంది విజయవాడలో. ఆగినప్పుడు మనం దిగేసి వెంటనే ఒక మంచం ఏర్పాటు చేసుకొని, పరుపులు ఏర్పాటు చేసుకొని, ఒక స్టవ్ అంతా కొనుక్కొని ఇదంతా చేస్తామండి. చేయం కదండి. అక్కడ ఉండేది ఎంత, 15 నిమిషాలు లేకపోతే అరగంట. తర్వాత బయలుదేరుతాం, మళ్ళీ కాళహస్తిలో అవుతుంది, మళ్ళీ అక్కడంతా మనం మొదలెడతామా? చేయం కదా. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఒక జీవం ఎప్పుడో ఒకసారి ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. అది టార్గెట్, అది డెస్టినేషన్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని పోయి కలవాలి. ఈ శరీరం, ఈ యొక్క ఆత్మ ఇది ఏం వాడుకుంటుంది? ఈ శరీరాన్ని ట్రైన్ లాగా వాడుకుంటుంది. అంటే నేనేం చెప్పాను? ఈ శరీరము, ఈ ట్రైన్ అనేది శాశ్వతం కాదు, పర్మనెంట్ కాదు. ఒక్కొక్క స్టేషన్ లోనూ ఆగి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. అంటే ఈ శరీరం మంచి చేస్తే ఒకసారి డైరెక్ట్ గా దేవుడు నాన్ స్టాప్ గా వెళ్ళిపోతుంది. లేదు, ప్యాసింజర్ ట్రైన్ ఎక్కామనుకోండి, ఈ శరీరం మళ్ళీ అక్కడికి వెళ్ళి వదిలేస్తుంది, మళ్ళీ ఇంకొద్ది రోజులు వెళ్ళి అది వదిలేస్తుంది. ఇలా చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు వెళ్తుంది? ఆ భగవంతుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది? నిన్న మనం మాట్లాడుకున్నాం భక్తి యోగంలో. ఆ భక్తి గనక ఉంటే అప్పుడు మీకు ఈ శరీరం నాన్ స్టాప్ ట్రైన్ గా తయారయ్యి ఎక్కడ ఆకుండా ఇంకా డైరెక్ట్, అంతే, హ్యాపీస్, శాశ్వతం. అది లేకపోతే ఈ ప్రాబ్లం ఉంటుంది మనకి. అర్థమైంది కదండి? అది ఇక్కడ చెప్పింది ఆయన. సో ఫోకస్ యువర్ గోల్, సరి అయిన గురువుని తీసుకో, మంచి వినయంతో నేర్చుకో, అప్పుడు నీకు అన్ని మంచిదే అవుతుంది. నెక్స్ట్, ఇది అహింస అనేది ఉండకూడదు అని చెప్తారు కదా. అహింస అంటే ఏంటంటే అండి, ఒకరిని చంపడం, కొట్టడం కాదండి, ఒకరిని బాధ పెట్టకుండా ఉండడం. అంటే అహింసలో ఏం చెప్తుందంటే, ఒకరిని చంపడం, కొట్టడం కన్నా ఇంకా ఎక్కువైంది 4 మాటలు అనడం, లేనిపోని మాటలు చెప్పడం, ఒకరిని బాధ పెట్టడం.
అది అస్సలు చేయకూడదు. చంపడానికన్నా ఇంకా ఘోరమైంది. అది చేయకుండా ఉండు, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇంకొకటి, మనం మన మీద సెల్ఫ్ కంట్రోల్, మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన మీద బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు వద్దు 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 వద్దు, ఇదే వద్దు అని చెప్పాలి. యాక్చువల్గా మన సాంఘిక ప్రపంచంలో కూడా, భౌతిక ప్రపంచంలో కూడా ఇది చెప్తారు. నన్ను చాలా మంది అంటూ ఉంటారు, ఎస్ శ్రీధర అంటే నేను అనేది ఏంటంటే, ఉదాహరణకి నన్ను కార్యాలయంలో ఏదైనా అడిగారు అనుకోండి, ఎస్ ఐ విల్ డూ ఇట్, ఎస్ నేను చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. నన్ను నా మేనేజర్ పిలిచి అడేవాడు, నాయన నీ పేరు ఎవరు పెట్టారో కానీ ఎస్ శ్రీధర్ అని, ప్రతిదానికి ఎస్ చెప్పొద్దు, నో చెప్పు, నో నేను చెప్పేది కూడా నేర్చుకోవాలి అని అంటుంటారు. అంటే అర్థం ఏంటంటే, మన యొక్క ఈ ఇంద్రియాలు ఉంటాయి చూసారా, ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఇది ఇష్టము, అది ఇష్టము, ఎప్పుడు చెప్తుంటుంది. దానికి లొంగొద్దు, దాన్ని ఆపి, నాకు వద్దు ఇది, నాకు ఇప్పుడు ఇది వద్దు, ఈ సినిమా చూడాలా ఇప్పుడు వద్దు, ఇది తినాలనుకుందా, దిలపుడుతుందా వద్దు, అది కావాలనుకుంటే, ఇప్పుడు దేహం ఇచ్చింది పరమేశ్వరుడు అన్ని మనకి అనుభవించేదానికే, కానీ ధార్మికంగా అనుభవించాలి. అది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఏదైతే మనకి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆపు చేస్తుందో, అడ్డం వస్తుందో దాన్ని వద్దు. అది ఇక్కడ చెప్పేది. అన్ని వద్దని కాదు, ఏదైతే ఆధ్యాత్మిక జీవితానికి అడ్డొస్తుందో, అంటే ఏంటంటే సాయంత్రం పూట పరమేశ్వరుడు చాలా ఇష్టమైన సమయం. ఆయన నృత్యం చేస్తాడు, ఆ దీని మీద ఆయన నందీశ్వరుడి మీద బయలుదేరి మొత్తం దేశాటన చేస్తాడు, అది పర్యటన చేస్తాడు, అలా చుట్టూ వెళ్తారు ఆయన. ఆ టైంలో లాగి చెంప మీద కొట్టే ఒక సీరియల్ వస్తుంటుంది తెలుగులో, భార్యని. అదే అండి మనం చూసేది ఆ సమయంలో. లేకపోతే అందరూ పడుకుంటారు సాయంత్రం పూట. పరమేశ్వరుడు వచ్చే టైము, అమ్మవారు వచ్చే టైము సాయంత్రం పూట బయట వెలుగు లైట్ వేసి దీపం ముట్టించి మనం అమ్మవారిని, ఆ పరమేశ్వరుని 4 మాటలు తలుచుకొని భక్తి ఛానల్లో ఏదైనా ఒక మంచి, ఆ తర్వాత మీ ఇష్టం. సాయంత్రం 7:30, 8 అయిన తర్వాత చిరంజీవి సినిమా పెట్టుకోండి, అల్లు అర్జున్ సినిమా పెట్టుకోండి, మహేష్ బాబుది పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మనకి ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక జీవనానికి, ఆ దానికి సంబంధించిన పనులకు అడ్డం వస్తుందో దాన్ని వద్దు అని చెప్పడం మొదలెట్టండి, మీకు అన్ని మంచి అవుతాయి. అది చెప్పేది పరమాత్మ. సో ఇక్కడ మీకు ఆత్మ గురించి తెలుసుకున్నారు, నేను ఇంకా ఫర్దర్ చెప్పలేదు. పరమాత్మ గురించి మీకు అన్ని తెలిసే ఉంటుంది, ఇంకా దాంట్లో పెద్ద ఇదేం లేదు. ఆత్మ గురించి తెలుసుకున్నాం, ఆత్మ యొక్క దాని యొక్క ఇది ఏంది తెలుసుకున్నాం. అంటే దానికి ఒక జననం, పుట్టుక తేదీ లేదు, మరణించే ఎక్స్పైరీ డేట్ లేదు. అది ఎప్పుడు ఒకరికి తక్కువే. అంటే ఒక పెద్ద దీపంలో అది ఒక చిన్న దీపము, రైట్? దానికి ఎప్పుడు ఈ యొక్క మెటీరియల్, అంటే ఈ భౌతికమైన కోరికలు ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇదంతా దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్. సో మనం ఒక బాడుగ ఇంట్లో ఉన్నామని తెలుసుకొని ఆ బాడుగ ఇంట్లో ఉండే ఫర్నిచర్లు బాగు చేసుకోవాలని కానీ, లేకపోతే ఏదో కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాలి కానీ అలాంటి అపేక్ష పెట్టుకోకూడదు. అంటే అర్థం ఏం తెలుసా అండి, ఈ భౌతిక శరీరం మనకి శాశ్వతం కాదు. అలాంటి దానికి ఈ వేలుకు ఒక బంగారు ఉంగరం, ఈ మెడకి ఒక బంగారు చైను, ఈ చెవులకు ఒక బంగారు, ఎందుకండి అవసరమా? బంగారం అంటేనే కలి ప్రభావం, బంగారంలో ఇది ఎక్కువ ఉంటుంది. అది అవసరమా మనకి? అది కాకుండా ఆ పరమాత్ముడికి ఏది ఇష్టమో ఆ పువ్వు పెట్టుకోండి, చెవులో పువ్వు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. అంటే మరి అంత ఇదిగా నేను చెప్పడం లేదు, కానీ చెప్తున్నాను. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇది ఉండడం కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఆ కొద్ది రోజులు కాస్త దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం, ఆ భగవంతుడికి సంబంధించిన పనులు వాడుకుంటాం, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఇప్పుడు కొందరు ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు, పాపం వాళ్ళకి చెవులు వినపడదు సరిగ్గా. అలాంటి వాళ్ళు పాపం ఈ భగవద్గీత వినాలనేసి ఎంతో తాపత్రయపడుతున్నారు చూసారా, అది భక్తి అంటే. అది కావాల్సింది మనకి, ఆ ఆతృత, ఆ జిజ్ఞాస. అది గనక వచ్చింది అనుకోండి, వాళ్ళ జీవితం ధన్యం. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ జీవితం అనేది ఉండదు. వాళ్ళు ఉన్నంత వరకు సంతోషంగా ఉంటారు. వాళ్ళని పోయి అడగండి, మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అని అడగండి, చెప్తారు. నాకేం కష్టాలు ఏమున్నాయి, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, బాగా సెటిల్ అయ్యాడు, మా అమ్మాయి కూడా బాగా ఉంది, హ్యాపీగా ఉంది,
మాకే ఉందండి, దేవుడు మాకు ఇది ఇచ్చాడు, మా ఆయన పెన్షన్ ఇచ్చాడు, మేము హ్యాపీగా ఉన్నాం. నాకు చెవులు లేదంటారా? ఎప్పుడో నేను పూర్వజన్మలో ఏం చేశానో నాకుంది, కానీ నాకేముందండి, దగ్గర పెట్టుకొని వింటుంటాను. వాళ్ళు దాంతోనే తృప్తి చెందుతారు. అది అది మనకు కావాల్సింది. అలాంటి అంటే మనం చేసేది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాడీకి ఇంటికి ఇదంతా కాదండి మనకు కావాల్సింది. మన తిరుగు ప్రయాణం ఎప్పుడు అది మనకు తెలియదు. ఆ రిటర్న్ జర్నీ ఎప్పుడు వెళతామో ఆ రిటర్న్ జర్నీ, ఆ వెళ్ళి తిరుగు ప్రయాణాని కోసం సిద్ధం కండి. ఆ ఆఖరి పరీక్ష ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీకు అవన్నీ చెప్పాను ముందే. భగవంతుడు, ఈయన గురించి ఏం చెప్పాలండి? చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆయన ఎందుకు మనం చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. అంటే ఏదో మనం పిచ్చోడం మనకి ఇంకా సరిగ్గా తెలియదని చెప్తున్నాడు నేను అలా అనుకుంటున్నాను. ఎవరికి తెలియదు భగవంతుడు అంటే? భగవంతుడు లోపల ఉంటాడు, బయట ఉంటాడు, కనపడతాడు, కనపడ్డు. ఆయనకి సెన్సెస్ ఏంటంటే, ఆయనకి ఇంద్రియాలు ఏంటండి? నా మొహం. ఇంద్రియాలు మనకిచ్చాడు కానీ ఆయనకి అలాంటిదంతా ఏమీ లేదు. ఆయన అన్డివైడెడ్, అంటే ఆయన విభజించలేదు. అన్ని ఒకటే, ఒకటే పదార్థం. రాముడు, కృష్ణుడు, పరమేశ్వరుడు వీళ్ళందరూ వేరు కాదు, అందరూ ఒక్కటే. అదే పరమాత్మ అంటే. కానీ భక్తిలో ఎన్నో రకాల భక్తులు ఉన్నాయి కదండి, ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి కదండి. ఆ అష్టాంగ యోగం, ఇది వికర్మ, అకర్మ ఇలా చేసే వాళ్ళకి రకరకాల ఇది ఉంటాయి. అంటే రాముడు, కృష్ణుడు అలా పాపం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేస్తారు, నిత్యకర్మ చేస్తారు, ఇది చేస్తారు. ఇవన్నీ పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తారు. ఒక మోక్షం వచ్చేదాకా వాళ్ళు ఇలాంటి పని చేస్తూనే ఉంటారు. అది అంత ఈజీ కాదు వచ్చేది. ఆ 5 ఫ్లోర్లు ఎక్కాలంటే మెట్లు, వామ్మో, ఆ ఒక్క స్టేజ్కి రావాలంటే చాలా కష్టం. అదంతా మనం ముందే మాట్లాడుకున్నాం. కాబట్టి ఆయన అన్డివైడెడ్, అంటే ఆయన రకరకాలుగా ఉండడు. మన కంటికి అలా కనపడతాడు కానీ ఆయన ఉన్నది ఒకటే పదార్థం, ఒకే ఇది. దివ్వు, ఒక జ్యోతి. ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ జ్యోతి అర్థమయ్యేది వాళ్ళకి అష్టాంగ యోగం. మనకు అర్థం కాదు. మనకు అర్థమయ్యేది ఒకటే. చేతిలో ఫ్లూట్ పెట్టుకో ఉండే ఆ పరమాత్ముడు అర్థమవుతాడు, లేకపోతే చేతుల్లో ధనస్సు పెట్టుకునే ఈ పరమాత్మ అర్థమవుతాడు, లేకపోతే త్రిశూలం పట్టుకుని ఆ పరమాత్మ. ఏదో ఒకటి మనకు కావాల్సింది అదే భక్తి అని మనకు చెప్తున్నాడు. భగవంతుడు అంటే ఒక్కడే, అద్వైతం. ఇప్పుడు ఎవరికి ఈ ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుస్తుంది? ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, జ్ఞానం అంటే ఏంది? ఆత్మ, పరమాత్మ, దేహము, ఈ మూడిటి గురించి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి ఈ ఆత్మ అంటే ఏంది, ఆ పరమాత్మ అంటే ఏంది, దీనికి దానికి ఉండే లింక్ ఏంది, ఇదన్నీ పర్ఫెక్ట్ గా తెలిసి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండింటికి ఎప్పుడు లింక్ ఉంటుంది. వీళ్ళకి ఉంటుందో ఉండదో తెలియదు కానీ దానికి మాత్రం ఉంటుంది. పరమాత్మకి, ఆత్మకి ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తానండి. మీకు మొన్న చెప్పాను నేను, ఒక జీవం శరీరంలో ఉంటే దాన్ని శివం అంటాం. ఆ జీవం గనక శరీరాన్ని వదిలేస్తే శవం అంటాం. అది మనకు తెలుసు. కానీ ఈ జీవం, శరీరాన్ని వదిలిన జీవం గనక పరమాత్మలో కలిసిపోతే మంచిది, లేకపోతే ఆయన లోకంలో ఉంటే ఇంకా మంచిది. కానీ కొన్ని జీవాలు పరమాత్మ నో డోంట్ కమ్ అంటాడు. నువ్వు పిచ్చోడివి, నువ్వు చాలా తప్పులు చేశావు, నేరాలు ఘోరాలు చేశావు, నువ్వు రావద్దు, నా దగ్గరికి రావద్దు, నా లోకానికి రావద్దు హో అంటాడు. మళ్ళీ పోనీ ఆ దేహంలోకి వెళ్తుందా? టూత్ పేస్ట్ ట్యూబ్ ఉంటుంది కానీ దాంట్లో నుంచి టూత్ పేస్ట్ బయటకు వస్తుంది కానీ మళ్ళీ దాంట్ లోపలికి వెళ్ళదు. అలానే ఒక్కసారి ఆత్మ బయటకు, సినిమాల్లో చూపిస్తారులేండి, మళ్ళీ పో అంటే పోతుంది. అది ఎంత మాత్రం ఆ దేవుడి వల్ల అవుతుందేమో కానీ జనరల్ గా ఒక న్యాయ శాస్త్రం ప్రకారం అది పోదు. ఒక్కసారి బయటకు వచ్చిందంటే మళ్ళీ పోదు, తనకలాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ దాన్ని ఏమంటారు? మీకు ఆన్సర్ తెలుసు. ఆత్మ, పరమాత్మ మధ్యలో ఉండేదాన్ని ప్రేతాత్మ అంటారు. ఇప్పుడు గరుడ పురాణంలో గరుడుడికి విష్ణుమూర్తి చెప్పినట్టు ఈ ఆత్మ ఈ 12 రోజులు తిరుగుతుంటుంది కదండి. అందుకే శ్రాద్ధం పెట్టే వాళ్ళని అడిగితే మీకు చెప్తారు,
దాన్ని ప్రేతాత్మ అంటుంటారు. ఆఖరికి 12వ రోజు అప్పుడు మీ పితృదేవతలండి అంటారు. అప్పటిదాకా దాన్ని ప్రేతాత్మ అంటారు. అది ఆత్మ, దేహము, పరమాత్మ కథలో ఒక విలను, వాడు ప్రేతాత్మ. సో ఈ నేను అనే ఈ ఆత్మ కనుక నాది అనే ఈ దేహం ఉన్నంత వరకు కష్టాలే. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇది నా దేహం, నేను అనడం బాగానే ఉంది. అంటే ఇది నేను అని ఒక్క జ్ఞానం వచ్చింది. ఆత్మ ఇది నా దేహం అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు వాడికి అన్ని కష్టాలే, ఎవరైనా సరే. కానీ నేను అనేవాడు సరిగ్గా తెలుసుకున్నాడు అనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటి? స్వామి వివేకానంద కానీ, స్వామి పరమహంస కానీ, భగవాన్ రమణ మహర్షులు కానీ, రమణ మహర్షికి కాలుకి ఒక పుండు వచ్చింది. పుండు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు మీకు చెప్పాను. ఓహో, ఈ దేహానికి ఏదో పుండు వచ్చింది. ఈ దేహం అంట, ఆయన దేహం కాదా అనడు. ఈ దేహం వేరు, నేను వేరు. నాకు దీనికి ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి తొడుక్కున్నాను, దానికి ఏదో పుండు వచ్చింది చూడండి అంటాడు. అంతేగాని ఆయన మాత్రం ఇది నా దేహం. కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, ఓహో ఈ కాలికి దెబ్బ తగిలింది, ఆ కాలు అంటాడు కానీ నా కాలికి దెబ్బ తగిలింది నాది అన్నాడు. అలా ఉన్నంత వరకు ఆయన బ్రహ్మంలోనే ఉంటారు, ఆ పరమాత్మనే తలుచుకుంటుంటారు. ఈ దేహంలో ఉండేది నేను టెంపరీగా వచ్చాను, శాశ్వతంగా వెళ్ళిపోయేది అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆయనతో లింక్ పెట్టుకుంటాడు కానీ ఈ దేహంతో పెద్దగా లింక్ పెట్టుకోడు. అలా ఉండడం సహజంగా మనకి కష్టమే. ఇది తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకోండి అంతే. ఈ జ్ఞానంతో మనం తెలుసుకొని ఏం చేయాలండి? ఈ దేహమే కావాలి పరమాత్మ నాకు మళ్ళీ వేరే దేహం, ఏ కుక్కనో పందో గాడిదో ఇలాంటిది వద్దు. అలా అనేసి నన్ను ఐక్యం చేసేసుకొని నాకేంటో మళ్ళీ జీవితం ఏంటో నాకు తెలియదు, అలా అంత జ్ఞానం నాకు లేదు, అంత ఓపిక లేదు, అది రావాలంటే చాలా టైం పడుతుంది, నాకు అది వద్దు ఇది వద్దు, నేను ఈ దేహంతో ఉన్నంత వరకు బాగుంటాను, ఆ తర్వాత నేను నీ లోకానికి వచ్చి నేను జాలీగా నీతో పాటు ఆడుకుంటాను అని చెప్పడం ఎలాగా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, లేదంటే ఓం నమ శివాయ. ఎప్పుడు తలుచుకుంటుండండి, ఇది అవుతుంది. ఇది ఆయన చెప్తారు. సో ఒక్కసారి మన ఈ దేహము మనది అని దాన్ని కంట్రోల్ చేసుకుని నిగ్రహించుకొని ఈ కష్టాలంతా పడకండి, వద్దు. మీరు అది కూడా పడకండి. కృష్ణ నేను ఏమి చేయలేకపోతున్నాను, పరమేశ్వర నా వల్ల కావటం లేదు, నువ్వు చూసుకో దీని సంగతి ఏదో. మీరు ఆయనకి నిజంగా చెప్పండి, ఆయన మిమ్మల్ని మనసు మారుస్తాడు. ఏముందండి ఈ దేహానికి దీనికి లింక్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది స్విచ్. ఆ స్విచ్ కోతి మారుతూ ఉంటుంది ఊరికే. కాబట్టి అది నేను చెప్పాను కదండి, ఈ కోతి బొమ్మ నీకు ఇచ్చేస్తానని చెప్పేసేయండి, ఆయన చూసుకుంటాడు మనల్ని. ఆ ఇంద్రియాలని కూడా నిగ్రహించే శక్తి ఆయనే ఇస్తాడు. అప్పుడు మనకి ఆనందంగా ఉంటాం మనం. సో లాస్ట్ సెక్షన్కి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ రెండు చూస్తున్నారు బొమ్మలు మీరు. ఒక పక్క కృష్ణ పరమాత్ముడు, బలరాములు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ జాలీగా ఆడుకుంటున్నారు, ఎగురుతున్నారు. ఇంకో పక్క మనం పార్టీ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరు సరిగ్గా ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు బాగా ఆనందిస్తున్నారు చెప్పండి? పిల్లల్ని అడిగితే రైట్ సైడ్దే అంటారు. కాదు. ఒక్కసారి జీవుడి యొక్క గుణాలని గనక మీరు అర్థం చేసుకుంటే, ఒక్కసారి గనక మీకు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని, భౌతిక దీన్ని, దేహాన్ని ఇదంతా మీరు అర్థం చేసుకుంటే, ఒక్కసారి గనక భగవంతుడిని గనక మనం బాగా అర్థం చేసుకుంటే, ఈ సంపూర్ణ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందితే ఎవరు సరిగ్గా ఎంజాయ్ చేస్తున్నారని మీకే తెలుస్తుంది. ఎలాగా? సింపుల్. ఇది నేను, ఇది నాది కాదు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇది నేను, ఇది నాది కాదు అని అనుకున్నారు అనుకోండి నిజంగా. ఇప్పుడు ఈ దేహానికి చేతికి దెబ్బ తగిలింది. ఏంటో దెబ్బ తగిలింది, సరే చూద్దాం, ఆయింట్మెంట్ వేసాం, అయిపోయింది. దాని మీద మోహం లేదు. ఈ దేహం బాగుండాలి, ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటాను,
ఎందుకు? ఏమైనా ఉంటుందా అది? భగవంతుడు ఇచ్చింది అలానే ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. అదే ఈ దేహంతోనే ఈ వెరల్ని పూసుకోకుండా నేను బాగుండాలి, నీతో పాటు రావాలని ఆ దేవుడిని మన భక్తితో ఇచ్చేయండి. ఈ దేహంతోనే పెడతాం, ఇక్కడ బాగుంటాం, అక్కడ బాగుంటాం. ఇది తెలుసుకున్నప్పుడు ఎవరు ఆనందిస్తారు? లోపల జీవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు జీవుడు ఎవరు? జీవుడు వేరే కాదు, భగవంతుడే. ఆ పెద్ద దీపంలో నుంచి వచ్చిన చిత్తదీపం, ఆ చిత్తదీపం ఆనందించింది అనుకోండి, మీకు ఆనందం. అది ఇక్కడ కావాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడు ఆనందిస్తాడని కాదు, నేను ఆనందిస్తున్నాను. నేనంటే మనం ఇలా చూపిస్తాం, మన దేహం, నేను ఆనందిస్తున్నాను, అది కాదు అక్కడ ఆనందించేది. లోపల ఉండే జీవుడు ఆనందించాలంటే ఈ ఇంద్రియాలన్నిటినీ నిగ్రహం చేసుకొని కష్టపడేది అక్కర్లేదు. ఆ దేవుడికే వదిలేసి, ఆయన నా వల్ల కావటం లేదు, జాన్వి చూస్తే తినాలని ఉంది, ఏం చేయమంటావు? ఆయన అడగండి, ఆయన చెప్తాడు. లేదు నాకు వాటితో కొట్లాడి పెట్టుకోవాలని కొట్టాలని ఉంది, ఆయన చెప్పండి, ఆయన ఎలా చేయాలో చెప్తాడు. నేను ఒక క్లాస్ తీసుకునేవాడిని అండి మేనేజ్మెంట్లో. ఆఫీస్లో పనిచేసేటప్పుడు కార్యాలయాల్లో కోపం వస్తే ఏం చేయాలని చెప్పేవాడిని. గోడకు పోయి కొట్టాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా అండి? నా బావమరి దగ్గర నేర్చుకున్నాను. అతనంతా ఎలాగంటే ఏదైనా ఆవేశం వచ్చింది అనుకోండి, చుట్టూరు తిరుగుతూ గోడను కొడుతూ ఉంటాడు. నేను అనుకునేవాడిని, ఏం చేస్తున్నాడు ఇతను, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆలోచిస్తూ చేస్తుండేవాడు. గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్. అతనిలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఏంటంటే మనలో ఉండే ఆ టెన్షన్ ని బయట చూపించకుండా అతను తీసుకుంటాను. ఎవరిని తిట్టేది లేదు. అంటే నేను ఒకరి గురించి నేను అలా చెప్పకూడదు, సహజంగా చెప్తున్నాను. ఎవరిని తిట్టకూడదు. మనకి అది కంట్రోల్ తప్పింది అనుకోండి, ఆ పరమాత్మకు చెప్పండి, నేను తట్టుకోలేకపోతున్నాను, కోపం నాకు ఎక్కువ వస్తుంది అని ఆయనకి చెప్పండి, అంతే, ఆయన చూసుకుంటాడు. ఎవరైతే దీన్ని కనుక అర్థం చేసుకుంటాడో, ఈ దేహం అనేది ఏంటి, నా తలకాయ నొప్పి ఇది, ఆయన అడుగుతాం, నాకు ఇంద్రియాలు చూసుకోలేకపోతున్నావు అని. అలాగే ఎవరైతే మాట్లాడతారో, అలా ఎవరైతే నడుచుకుంటారో, ఆ భగవంతుడు ఏమైనా, వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తారు, ఎప్పుడు పర్మనెంట్ గా ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఎవరు అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడు సంతృప్తిగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, అదే పరమాత్మ, అదే ఆత్మనే పరమాత్మ. అది ఇక్కడ చెప్పడం. సో మన ఆత్మ గురించి తెలుసుకున్నాం. ఏంటి ఆత్మ అంటే అది తెలుసుకున్నాం. పరమాత్మ, ఈ దేహం అంటే ఏందో తెలుసుకున్నాం. ఇది ఉంటుంది, రేపు పోతుంది, దీనికి స్టార్ట్ డేట్ ఉంటుంది, అలానే ఎండ్ డేట్ కూడా ఉంటుంది, ఇది ఊరికే మారుతూ ఉంటుంది. ఇదంతా మనం తెలుసుకున్నాం. లాస్ట్ లో ఒక తంతులు చూడండి, 3 రకాలుగా ఈ ఆత్మ, ఈ శరీరం 3 రకాలుగా ఉంటుంది. ఇది రేపు తెలుసుకుంటాం. ఈ 3 రకాలు ఏంటి? ఈ మూడు రకాలుగా మారుతూ ఉంటుంది. రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ 3 దశల్లో మారుతూ ఉంటుంది ఈ శరీరం, ఆలోచిస్తూ ఉంటుంది ఇలాగా. అది ఏంటనేది రేపు తెలుసుకుంటాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శరీరాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తున్నామా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. దీన్ని గనక మనం సరిగ్గా ఆలోచించి సరిగ్గా గనక దాన్ని ఉపయోగించుకోగలిగితే మనం చాలా సంతోషంగా ఉంటాం. ఈ శరీరం అంటే ఉత్త శరీరం ఒకటే కాదండి, శరీరము, మనసు, బుద్ధి అంతా. అది సరిగ్గా ఉండాలంటే కేవలం ఒకటే మార్గం, ఆ మహామంత్రాన్ని, ఆ కృష్ణ పరమాత్ముని, ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండడమే, అంతే. ఇప్పుడు పరమాత్మ గురించి, ఆయన గురించి కూడా మనకు తెలుసు. ఆయన చాలా ఆయన ఉంటాడు, వెళుతూ ఉంటాడు. ఆయన సుప్రీం కమాండర్, ఆయనే ఓనర్ ప్రపంచానికి, సృష్టికి అన్నిటికీ. ఇదంతా ఆయన గురించి చెప్తున్నాం ఇక్కడ. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరము ఏం చేస్తుంది అనేది ఆ పరమాత్మ జీవాత్మ రూపంలో ఉండి CCTVలో చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మనం దేవుడి గది ఎక్కడో ఉంది, మనం ఇక్కడున్నాం అనేసి మనం కూర్చొని ఇక్కడ ఏదైనా పిచ్చి పని చేసామనుకోండి, ఏదో తప్పు పని చేసామనుకోండి, ఎక్కడున్నా లోపల ఉన్నాడు. నేను చెప్పాను, చిత్రంగా కూర్చొని విచిత్రంగా రాస్తుంటాడు చిత్రగుప్తుడు. ఆయన ఎవరో కాదు, పరమాత్మనే ఆయన అపాయింట్ చేశాడు. మన చిట్టా పద్ధతులన్నీ ఇక్కడే అవుతూ ఉంటుంది. మన దేహం వెళ్ళినప్పుడు ఆ చిట్టా కూడా ఆత్మతో పాటు వెళుతుంది. ఆ తర్వాత పనిష్మెంట్ స్టార్ట్స్ అకార్డింగ్ టు IPC క్రిమినల్ కోడ్స్.
ఎవిడెన్స్ యాక్ట్స్, ఓపియం యాక్ట్, అన్ని యాక్ట్లు దున్నేస్తారు అక్కడ కోర్టులో. ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళి మనం చంపేస్తుంటారు. ఇదంతా మనకు అవసరమా? ఎప్పుడు చూస్తూనే ఉంటాడు పరమాత్మ మనల్ని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనకి మనసు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మన ఎదురుగా ఉన్నారు అనుకోండి, మనం తెలిసి తప్పు చేయం కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం సిగరెట్ తాగాలని ఉంది, పోయి సీక్రెట్ గా పోయి ఇలా తాగుతాం. అదే మన తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నారనుకోండి, వాళ్ళ ఎదురుగా మనం తాగలమా అంత ధైర్యంగా? భయమే కదా. అలాగా ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనకు కనపడుతున్నారు తల్లిదండ్రులు. పరమాత్మ ఎక్కడ కనబడతాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు అనేసి మనం ఏదో పిచ్చి పని చేసామనుకోండి, ఆయన చెప్పాను కదా, సర్వేలెన్స్ కెమెరా ఎప్పుడు ఉంటుంది లోపలే, అది రాసేసుకుంటూ ఉంటుంది అన్ని. కాబట్టి ఇది మనకు తెలుసు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడితో, జాగ్రత్త. అందుకే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆత్మ, పరమాత్మ, ఈ దేహం, ఈ మూడు ఒకదానికొకటి. దీని గురించి తెలుసుకోవడమే విజ్ఞానము. చూడండి, ఈ ఆత్మకి కోరికలు వస్తాయి. ఆ కోరికలు తీర్చేది ప్రకృతి. ఎందుకంటే ఈ దేహం బ్రహ్మాండంలో నుంచి వచ్చింది ఈ పిండాండానికి. ఈ పిండాండానికి కంప్లీట్ అన్ని కోరికలన్నీ నెరవేర్చేది ఆ ప్రకృతి. ఆ ప్రకృతి మళ్ళీ శరీరం ఇస్తుంది. సో ఆత్మ, కోరికలు, శరీరం ప్రకృతిలో నుంచి వచ్చింది. ఇదన్నీ ఒకదైన తర్వాత ఒకటి వస్తుంటుంది. ఇదన్నిటి ఎవరు ఇస్తున్నారు? పరమాత్మ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోరికల్ని దీన్ని కట్ చేసేయాలి. ఆ లింక్ని కనుక కట్ చేసేసాం అనుకోండి, అయిపోయింది. మనకి కోరికలు ఉండవు, ఈ శరీరం ఉండదు, పాడు ఉండదు, దరిద్రం ఏది ఉండదు. అంతే, మనం ముక్తి ఇంకా మోక్షం. ఇది మనకు అవసరం, తెలుసుకోవాల్సింది. అది చెప్పేంత ఈజీ కాదు, మనకు అర్థం అవ్వదు ఒక్కొక్కసారి. ఒకవేళ అర్థమైనా ఈ సెషన్ అయిన వెంటనే మనం మర్చిపోతాం. ఇదంతా కాకుండా, ఈ తలకాయ నొప్పులంతా లేకుండా, ఇది కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, మనం విన్నాం, చాలా సంతోషం. కానీ నేను ఎప్పుడు పట్టుకునేది ఆ 12వ చాప్టరే, భక్తి. అది చాలండి, సంతోషంగా ఉంటామండి. బతికిన మన వీణ ఉన్నారు, ఆయన పేరు నాకు గుర్తు రావటం లేదు, ప్రవచనాలు చెప్తుంటారు, చక్రవర్తి అంటారు ఆయన చెప్పేదే, చింతకాయ తొక్కు తినకుండా ఏందండి ఈ జీవితం, అల్లం పచ్చడి తినకుండా ఏందండి ఈ జీవితం. తినాలి, ఎంజాయ్ చేయాలి, ఉన్నంత వరకు మనం సరదాగా ఉండాలి. ఏదో 4 ముక్కలు ఆ భగవంతుడిని స్మరిస్తాం, అంతే, ఆ పని అయిపోయింది, మనం భక్తులు అయిపోయాం. ఎంత బాగా చెప్తారండి, నిజం అండి అది. ఈ దేహం ఇచ్చిన తర్వాత మనం అన్ని అనుభవిస్తాం, న్యాయంగా అనుభవిస్తాం, ధర్మబద్ధంగా అనుభవిస్తాం. ఆ దేవుణ్ణి తలుచుకుంటాం చాలు. అది తినాలంటే దేవుడిని తలుచుకుని తినాలి, ఏదైనా చూడాలంటే ఆ దేవుడికి చెప్పి చూడాలి. అంటే దేవుడికి చెప్పి అంటే, నేను చూస్తున్నా, ఒకసారి నన్ను డిస్టర్బ్ చేయద్దు అని చెప్పి చూడండి. ఆయనతో ఆ సంబంధాన్ని పెంచుకోండి, అంతే చాలు. ధరించిపోతాం మనం, ఈ జీవితంలో కానీ వచ్చే జీవితంలో కానీ. అదే 10 సార్లు చెప్తున్నా, ఈ కోరికల్ని కట్ చేయడం ఎందుకు, ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు, వద్దండి. నేను వద్దంటున్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. పరమాత్ముడు చెప్పాడు, ఇది మన పరిస్థితి. ఇక్కడ దేహం అనే ఉంటే, దాంట్లో ఆత్మ అనేది ఉంటే, దానికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు బయట ఇది ప్రకృతి నుంచి మనకు అన్ని ఇస్తూ ఉంటుంది. ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది సైకిల్ లాగా. దాన్ని కట్ చేసేసాం అనుకోండి, ఆ భక్తి అనే దాంతో అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ తలనొప్పి లేకుండా పరమాత్మతో హ్యాపీగా గడపచ్చు. మనం ఇక్కడ ఉన్నంత రోజులు కూడా హ్యాపీగా గడపచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారు ఆయన, మీ యొక్క జీవితాలని, ఇప్పుడుండే జీవితాలని ఎలా గడుపుతున్నారంటే ఆ బాసుని మార్చేసేయండి. ఇది కాదు మీకు కావాల్సింది. మన బాస్ కాదు, మనం ఆ బాస్కి దండం పెడతాం, ఊగుతాం, నువ్వే ఇంద్రుడివి చంద్రుడివి అంటాం. ఆయన కాదు, అది మార్చేసేయండి. ఆ బాసుని మార్చేసి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి, శ్రీనివాసుని తలుచుకోండి. కష్టాన్ని తీర్చే మనిషి ఆయన, చాలు, ఆనందంగా ఉంటాం మనం. ఆ బాసుని కూడా ఈయన చూసుకుంటాడు. అది. సో జ్ఞాన చక్షు, నేను చెప్పాను కదండి, ఇక్కడ జ్ఞాన చక్షు ఉంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మ పరమాత్మ ఇదంతా మన కంటికి కనపడదు. కనపడాలి అంటే హౌ టు అక్వైర్ జ్ఞాన చక్షు,
ఆ జ్ఞానం అనే ఆ చూపులో నుంచి రావాల. ఆ చూపు బయట నుంచి ఇలా చూసి నాకు జ్ఞానం ఈ పరమేశ్వర అని అంటే రాదు. ఎందుకు? ఇక్కడ మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. ఇక్కడ జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారా? రాదు. హృదయంలో వస్తుంది అనుకుంటున్నారా? రాదు. మరి ఎక్కడ వస్తుంది? ఎవరికి వస్తుంది? ఎవరికి రావాలి? జ్ఞానం అనేది ఎవరికి రావాలి? నాకు రావాలి. నాకు ఎవరిది? ఆత్మ. ఆత్మకి జ్ఞానం కావాలి అంటే ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. మరి ఆత్మ మనకు కనపడుతుందా? కనపడ్డు. పరమాత్మ కనపడతాడా? కనపడ్డు. మరి వాళ్ళు కనపడితే కదా మనకి అర్థమైంది జ్ఞానం వస్తుందా లేదా అని తెలుసుకునేదానికి. మరి ఆత్మని కనుక్కునేది ఎలాగా? లోచూపు. అది జ్ఞాన చక్షు అంటే పై చూపు కాదు. మనం చూసి ఇలా ఇచ్చేయడం కాదు. మనకేం కనపడటం లేదే, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు అది ఇవ్వు, కనపడదు, రాదు. అది కాదు. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి మన ఆత్మ గురించి లోపలికి వెళ్ళి ప్రాణాయామం చేసి ఆ ఆత్మని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఊపిరిని మనం నియంత్రించి ప్రాణాయామంతో అప్పుడు ఆ ఆత్మ అనేది నాది ఇక్కడ ఉంది అనేసి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, నేను మీకు చెప్పాను, కళ్ళు మూసుకొని మన ఏజ్ మన 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 ఏజెంట్ ఏంటి ఏజెంట్ ఏంటమ్మా వయసు, మన వయస్సు ఎంత ఉందో అంతసేపు మనం ధ్యానం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మ కాస్మిక్ ఎనర్జీ, ఆ పరమాత్మ నుండి ఈ చక్రం నుండి మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా ఆత్మలోకి వెళ్తుంది. ఆత్మలోకి వెళ్తే ఏమవుతుంది? ఒక కుండ, దానికి 9 రంధ్రాలు, లోపల ఆత్మ ఉంటే మొత్తం ఇంద్రియాలకన్నిటికీ అది వస్తుంది. జ్ఞానం అనేది తెలుస్తుంది. అర్థమైందండి? చాలా సింపుల్ గా చెప్పాను నేను. కుండ అనేసి నిన్న చెప్పాను, శంకరాచార్యులు వారు మనకి చెప్పారు కదండి, ఒక కుండ తీసుకో, దానికి 9 రంధ్రాలు పెట్టు, లోపల ఒక లైట్ పెట్టు, దాని మీద అది పెడితే అదే ఆ కుండ అనేది మన శరీరం నవరంధ్రాలు. అది నవరంధ్రాలు పెట్టేసి లోపల కనుక లైట్ పెడితే ఆ ఇంద్రియాలన్నిటికీ ఆ దీంట్లో నుంచి ఆ లైట్ అలా వస్తూ ఉంటుంది. మరి మొత్తం కుండంతా ఎందుకు రాదంటే దేహంలో నుంచి ఎక్కడ వస్తుంది అండి ఆత్మ. ఆ ఆత్మ యొక్క శక్తి అనేది మన ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేస్తుంటుంది. ఆ ఆత్మకి సరైన జ్ఞానం కావాలంటే పరమాత్మ నుంచి రావాలి. ఆ పరమాత్మ నుంచి జ్ఞానం రావాలంటే మనం ధ్యానం చేయాలి, ఆ భక్తితో జ్ఞానం చేయాలి. అంతే, అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. అది రావడానికి ఆ లోచూపు, కళ్ళు మూసుకొని లోపల పరమాత్మ నాకు ఈ లోపల ఉండే ఈ ఆత్మకి జ్ఞానం ఇవ్వు అని అడగడమే జ్ఞాన చక్షు. లోచూపు చూడండి రాసింది. మన యొక్క దేహం ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలి. మన యొక్క బాడీ, మన యొక్క సూక్ష్మ శరీరము ప్లస్ ఈ యొక్క శరీరము, భౌతిక శరీరము ఏంటి, అది వేరు ఇది వేరు, అది తెలుసుకోవాలి. తర్వాత ఈ ఆత్మ భగవంతునికి లింక్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మన మైండ్, మన బుద్ధిని దీన్ని కంట్రోల్లో పెట్టి నిగ్రహించి పరమాత్మ నాకు జ్ఞానం ఇవ్వు, నాకు అంటే నా ఆత్మకి జ్ఞానం ఇవ్వు అంటే అప్పుడు మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది లోచూపు అంటే. ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక అతను రామానుజాచార్య కింద ఉండే ఒక శిష్యుడు, అతనికి పెళ్ళైంది. పెళ్ళైతే అతని భార్య చాలా అందగత్తె. ఆ భార్య యొక్క కళ్ళు ఎంత అందంగా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది. దానికి ముగ్ధుడైపోయాడు అతను. ముగ్ధుడైపోయి ఎప్పుడు అతని భార్యని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఎక్కడ పోయినా ఎండ తగలకుండా ఇదంతా ఎప్పుడు సేవలు చేస్తూ ఆవిడ చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలా తయారు చేసి చూస్తూ ఉంటాడు. అది చూస్తాడు రామానుజాచార్యుడు. చూసి, ఏమయ్యా ఇట్లా ఏంటి అలా చేస్తున్నావు నువ్వు అంటే, నా భార్య అండి చాలా అందంగా ఉంటుంది, ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి, లేకపోతే దేవుడు ఇచ్చిన అందం పోతుంది కదా. ఇది అందం అంటున్నావు, సరే దీనికన్నా అందం చూస్తే నువ్వు, అది ఎప్పుడు చూడాలండి, నా భార్య చాలా అందం అండి, సరే రా నీకు చూపిస్తా అని చెప్పి జగన్నాథ గుడికి తీసుకొని వెళ్ళి జగన్నాథుని ఒకసారి చూపిస్తాడు. ఆయన కళ్ళు ఒక్కసారి చూసేసరికి ఆ జగన్నాథ గుడిలో ఆయన కంటిని, ఎందుకండి మన మీనాక్షి అమ్మవారి కళ్ళు చూడండి ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుందో కళ్ళు, ఎంత అందంగా పెద్ద కళ్ళు గుండ్రంగా, చూస్తే చాలు తరించిపోతాం.
ఆ పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు తిరుమల కొండ మీద, ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి. ఆయన చూస్తే ఒక్కసారి చూస్తే చాలండి, బయట నుంచి మనం అరుస్తూ వెళ్తాం గోవిందా గోవిందా అనేసి, బాధపడుతూ వెళ్తుంటాం. ఆ గోవింద అనడంలో గోవింద గోవింద ఒక తిరుగు గోవింద అంటుంటాం కదా, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత గుళ్ళో గోవింద అని అంటాం. ఎందుకు? ఆ ఈశ్వరుని ఒక్కసారి చూస్తే చాలు అన్ని మర్చిపోతాం, ముగ్ధులం అయిపోతాం. ఈ జగత్తులో ఆయనకు మించిన అందం లేదు, ఆయనకు మించిన ఇది లేదు. అది చూడంగానే అలాంటిది ఆ జగన్నాథ గుడిలో ఆయన కంటిని చూసిన తర్వాత ఆయన మారిపోయాడంట. అప్పటి నుంచి ఆయన భార్య ఆయనకు సేవలు చేయడం మొదలెట్టారు. సో అది మన యొక్క బుద్ధిని, మన యొక్క దీన్ని కంట్రోల్లో పెట్టుకునేదానికి ఇంద్రియాలని, ఆ భగవంతుడిని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుని కనుక చూస్తే ఆనందంగా ఉంటుంది. ఎన్నోసార్లు మనం చూసాం కదండి శ్రీకృష్ణుడి బొమ్మల్ని, ఎంత ముద్దుగా ఉంటారు ఆయన. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది భౌతికమైన కంట్రోల్స్ అంటే నియంత్రణ కన్నా మనం పాజిటివ్గా ఆలోచించి, ఒక సరియైన రీతిలో ఆలోచించి, దాన్ని మనం సింపుల్గా మనం అమర్చుకొని ఆ భగవంతుడిని స్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని ఆనందంగా చేసుకుంటాం. అంతేగాని ఓ భయంకరంగా నియంత్రణ చేసుకొని మన దీన్ని చాలా కష్టంగా దాన్ని ఏదో లేనిపోని అపోహలు తెచ్చుకొని ఈ యొక్క ఇది ఇలా లేకుండా జీవితాన్ని చాలా సింపుల్గా ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలంటే ఆయన నామస్మరణ చేసుకుంటూ అలా జీవితం గడిపేస్తే చాలండి, సంతోషంగా ఉంటాం మనం. సో ఆఖరికి వచ్చేసాం, చాలాసేపు అయింది. సో ఎవరైతే లోచూపుతో తన యొక్క ఆత్మని బాగా అర్థం చేసుకొని, ఆత్మ దేహంకి అది వేరు ఇది వేరు అని అర్థం చేసుకొని, ఆ ఆత్మకి దేహానికి అన్నీ ఇచ్చే శక్తి ఆ పరమాత్మని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతను ఈ భూమి మీద ఉన్నంత వరకు సంతోషంగా ఉంటాడు. నేను అతన్ని సంతోషంగా ఉంచేదానికి చూస్తాను, ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత బయటకి అతని ఆఖరి ప్రయాణం చేసినప్పుడు నా లోకానికి వచ్చి అతను సంతోషంగా ఉంటాడు అనేసి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడండి. ఇది ఆఖరికి అతను చెప్పింది. సో ఈరోజు మన సెషను, మన ఈ యొక్క అధ్యాయం ఎలా ఉందండి? చాలా గంభీరంగా ఉంది కదండి. ఆత్మ పరమాత్మ, ఈ దేహం, సూక్ష్మ శరీరం అదంతా. సో దీన్నే మనం ప్రకృతి పురుష వివేక యోగము. ప్రకృతి పురుష మన దేహం, మనం పురుషులం. అంటే పురుష అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదు, రెండిటికి సంస్కృతంలో పురుష అంటారు. వివేక యోగం, వివేకం అంటే అర్థం చేసుకుని ఆ యొక్క దీన్ని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు. రేపు గుణత్రయ విభాగ యోగం, దాని గురించి రేపు చెప్తాను. ఇప్పుడు అంతే కదండి. ఇంకా మనకి 4-5 రోజులే ఉన్నాయి. దయచేసి వదలకుండా కంటిన్యూస్ గా రండి. నాతో పాటు ఇంతవరకు ప్రయాణం చేశాము, ఇంకా ఆఖరికి ఆ ప్రయాణం చేస్తే ఏం ఫలితం అనేది లాస్ట్ లో వింటారు. అందుకనేసి మీరు చాలా సంతోషిస్తారు ఆఖరికి వింటే. కాబట్టి దయచేసి మీరు మనం రేపు సాయంత్రం మళ్ళీ 8 గంటలకు కలుస్తాం. అంతవరకు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.